ఈ మధ్యాహ్నం లేఖనం చదువుకై మార్కు పుస్తకంలో నుండి మార్కు 16వ అధ్యాయము మనం దేవుని వాక్యం చదువుచుండగా మీ బైబిలుతో మీరు నిలబడాలని నేను కోరుతున్నాను. మార్కు 16:9 వచనం నుండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియచేసెను. కాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆయన మరొక రూపంలో వారికి కనబడిన తర్వాత ఇద్దరు, నన్ను క్షమించండి, ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఈ నాటి చిత్రపటమది కాదా? నీవటువంటి సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు నమ్మరు. వారితో ఆయన చెప్పెను, మరియు మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది తప్పక ఒక త్రాటికి వస్తుంది, ఒకవైపు లేక మరోవైపు. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచికల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. మనం తల్ల వంచుకుందాము. ప్రభువా, సంఘానికి ఇది ఆఖరి ఆజ్ఞ అవుతుందని మేము నమ్ముతున్నాము. ఇది వాక్యము శరీరధారైందని, మా మధ్య వసించనని మేము అది నమ్ముతున్నాము. ఏ మనిషి కూడా తన మాట కంటే తాను ఘనుడేమీ కాదని మేము నమ్ముతున్నాము. ఈ వాక్యం నీవే అని మేము నమ్ముతున్నాము. అది నీవే అని మేము నమ్ముతున్నాము. అది నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండును. ఓహో తండ్రివైన దేవా, వాక్య రూపమున ఈ దినాన మా యుద్ధకు రండి. నీవు తిరిగి లేచిన క్రీస్తువని ప్రత్యక్షపరచబడిన వాక్యములో నీవు చెప్పిన రూపములో నీ ఉందువని నీవు చెప్పినట్లుగా జనులు అది చూచెదరి కాక, నీవు భూమి మీద ఉన్నప్పుడు మానవ రూపమును ప్రత్యక్షమైన ప్రవచించబడిన వాక్యమై నీ ఉంటివి. ప్రభువైన యేసు, ఈ దినాన దానిని వాక్యమును మా యొద్దకు తీసుకురండి. చెప్పనశక్యమును మహిమాయుక్తముగు ఆనందాన్ని మేము పొందుకున్నట్లుగా నీ వాక్య అనువాదమును చేయుము. అందువల్ల నీ కటాక్షమును మేము కనుగొని మా హృదయాలలో నిర్ధారించబడిన సత్యములు నీ వాక్యములని మేము తెలుసుకుంటాము. తద్వారా మరణములో నుండి జీవలోనికి దాటిదము. ఆ ఏదైనా తోటలో ఉన్న ఆ ఒక్క చెట్టుకు అది ముట్టకూడదని ఆ స్త్రీకి చెప్పబడెను. ఏలయనగా ఏ జీవము లేకుండెను. ఆ చెట్టుకు మేమందరము పుట్టినవారము. ఆమెకు కేవలము అండము మాత్రమే ఉండెను. జీవము పురుషుని ద్వారానే వచ్చును, క్రీస్తును పురుషుని వలనే వచ్చును. బైబిల్ గ్రంథం మాకు చెప్తున్నట్లుగా మేము స్త్రీకి పుట్టి కొద్ది దినములు గలవారమై మిక్కిలి బాధనుందుదము. తండ్రి, జీవుని ఇచ్చు పురుషునికి కూడా మేము జన్మించిన వారము. పురుషుడు స్త్రీ యొద్దకు వచ్చును, జీవకణము పురుషుని నుండియే వచ్చును. ఎలాగు నీ యొక్క ఆత్మ కన్యకను కమ్మెను, ఆమె గర్భములో రక్త కణము సృజించబడెను. యూదునిది కాదు, అన్యుదినిది కాదు, అన్యునిది కాదు, అయితే దేవునిది రక్తము సృజింపబడెను. ఆ రక్తములో మాకు ఆశలు, నిరీక్షణలు ఉన్నవి. అది స్త్రీకి సంబంధించినది కాదు, పురుషునికి సంబంధించినది కాదు, అది దేవునిది. కాబట్టి ప్రభువా, స్త్రీ వృక్షములో
మేము పాలిభాగస్తులమని మేము చూచుకున్నప్పుడు మేమందరము చనిపోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే స్త్రీలో ఎటువంటి జీవము లేదు. ఇంకా తండ్రి పురుష వృక్షములో అనగా క్రీస్తుయగు పురుష వృక్షములో పాలు పుచ్చుకుంటకు మాకు తరుణమీయబడినది కూడా. ఇప్పుడు ఆయన ద్వారా మేము జీవమును కలిగి ఉన్నాము. జీవము వాక్యము మా మధ్య జీవమాయెను. ప్రభువా, అనుగ్రహము చూపుము. ఈ విషయాల సంఘానికి వాస్తవనట్లు చేయము. తద్వారా వారు తెలుసుకుందరు కాక మేము జీవితుచున్న ఘడియను మేము ఎరిగెదము. రోగ బాధలతోన్న వారిని స్వస్థపరచము. ఈ మధ్యాహ్న వేళలో ఈ కూడిక ముగిగినప్పటికీ మా మధ్య ఎటువంటి బలహీనుడు ఉండును కాక, ప్రజల మధ్య ఇది ఎంతో జ్ఞాపకార్థముగా ఉండును కాక. నీ యొక్క దాసులు కాపరులు వారి యొక్క సంఘాలు ఉజ్జింపబడి గొప్ప పరిచర్యలు అక్కడ జరుగునట్లుగా వారెంతగానో ఆత్మ ప్రేరితమగుదురుగాక. ఈ నగరములోనే వారి మధ్యనే పాతకాలపు ఉద్యమం ఆరంభమును కాక. అది రాష్ట్రాన్ని, దేశాన్ని, చిట్ట చివరకు ప్రపంచాన్ని ఊడ్చును కాక. ప్రభువా, అనుగ్రహము చూపండి. నీ హస్తములో ఈ ప్రార్థన తాళపు చెవులను నీవు పట్టుకొనుము. మాకు సహాయము చేయము. యేసు నామములో మేం ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మీరు కూర్చునవచ్చును. భూమిపైకి దేవుడు న్యాయ తీర్పును తీసుకురావాల్సి ఉంటున్నది. లోకములకు తీర్పు తీర్చుటకు దేవునికి ఒక కుల ప్రమాణము ఉండవలసి ఉన్నది. ఎందుకనగా దేవునిలో లోకములకు తీర్పు తీర్చడంలో అది అనీతి అవుతున్నది, మరియు అది చేయుటకు లోకములకు కుల ప్రమాణము లేదు. అది నిజమని ఎంతమందికి తెలుసును? సంఘము ఒక కుల ప్రమాణమైతే అది ఏదవుతుంది? వాక్యమవుతున్నది. యేసుక్రీస్తు వలన లోకానికి ఆయన తీర్పు తీరుస్తాడని దేవుడు చెప్పియున్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యుద్ధముండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము శరీరధారి మన మధ్య వసించెను. నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న వేళలో ఒక వింతైన అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడగోరుచున్నాను. అది మీకు అలా అవుతుందేమో. అయితే ఈ అంశములో నేను నా ప్రభువునకు ఒక న్యాయ విచారణ ఇవ్వబోతున్నాను. పిలాతు యొక్క న్యాయస్థానంలో ఆయనకు సరైన విచారణ జరిగినదని నేను అనుకోనను. ఆయనకు న్యాయసమ్మతమైన విచారణ జరిగినదని నేను అనుకున్నాను. అందుకని వారు ఆయనలో తప్పు కనుగొన్నారు. ఆయనకు దండన విధించారు. ఆయనను సిలువ వేశారు. అయితే ఈ మధ్యాహ్నం ఈ న్యాయ విచారణలో జరిగినట్లు మనము నిర్వర్తించబోతున్నాము. ఆయనకు నీవు న్యాయ విచారణ చేయగలవా అని అడుగుతావు. ఆయన వాక్యముగానే ఉన్నట్లయితే ఆయనకు మనము న్యాయ విచారణ ఇవ్వగలము. ఎందుకనగా ఆయన ఇంకా వాక్యమే ఉన్నాడు. ఆయనకు న్యాయ విచారణ మనం ఇవ్వగలము. ఈ మధ్యాహ్న వేళ ఈ న్యాయస్థానములో నేను చూడాలని ఆశించుచున్నాను. ఈ భవనం ఒక న్యాయస్థానముగా ఉండి ఆయనకు న్యాయమైన విచారణ జరగాలని మనం చూద్దాము. అది ఆయన కొరక లేక ఆయనకు వ్యతిరేకముగా ఉండుట కొరక, రెండు కూడా చూద్దాం. తర్వాత ఈ దావాలో వాక్యమును ఆయనను నేను న్యాయ విచారణ చేయగోరుచున్నాను. ఎప్పుడు నేను ఇప్పుడే చదివిన ఈ లేఖనం మార్కు 16వ అధ్యాయము చివరికి డాక్టర్ స్కోఫీల్డ్ సహా ఇక్కడ చెప్పుచున్నాడు. 9వ వచనం మొదలుకొని పురాతన ప్రతులకు రెండింటిలో ఇవి కనుగొనబడలేదు అని. ఇది సర్వసాధారణంగా ప్రజల్లో నమ్మబడుతుంది. ఇలాగున ఆ విధముగా నమ్మునటువంటి ఈనాటి మన బోధకులు వాటికన్ ద్వారా దాని లోపలికి ఎక్కించారు అని. అయితే నేనది ఇలాగ కనుగొన్నాను. ఇరేనేస్ మరియు అనేకులైన పురాతన గ్రంథకర్తలు మార్కు 16కు వివరణ లేక సంబోధన ఇచ్చారు. బైబిల్ చరిత్ర చదువుతున్న మీరు ఆ ఆరంభ అపోస్తులను ఎరుగుదురు. చివరకు యేసు మరణము తర్వాత పోలేకార్పు, అరేనేస్, ఇంకా పరిశుద్ధులైన మార్టిన్ మరియు పరిశుద్ధులైన కొలంబా మరియు ఆ మిగతా వారందరూ తిరిగి ఈ మార్కు 16ను వివరించారు, సంబోధించారు. కాబట్టి ఇది తప్పక అధికారయుక్తమైనది అవుతున్నది, లేదా వారిది సంబోధన చేసేవాడు కాదు. చరిత్ర ప్రకారముగా పరిశుద్ధ యోహాను పత్రికలను కూర్పు చేసినది అతని ప్రాముఖ్య స్నేహితుడు పోలికార్ప్. అది చేయుటకు అతనికి సహాయం చేశాడు. అది ఈ దినమున వారు నమ్మట్లేదు. దేవుని యొక్క వాస్తవమైన దాని నుండి వారు తప్పుకొంటుకు ప్రయత్నం చేస్తున్నారు. దానికి బదులు ఒక ప్రకటన చేయుట లేక ఒక మూఢభక్తి. నిజమైన దేవుడు ఈ అధ్యాయము అది రుజువు చేస్తున్నది. అది రుజువును వారు పొందగలుగుతారు. ఒక గొప్ప ఉపదేశకుడైన
సుడాన్ మిషన్స్ అధ్యక్షుల వల్లే హారిస్ రీడ్ హెడ్ అతడు మా ఇంటికి వచ్చినప్పుడు నా చిన్న భార్య కూడా అక్కడే ఉన్నది. అతడు అడిగాడు, సహోదరు అబ్రహాం, నీవు బాప్టిస్ట్ అని అనుకుంటున్నాను అని అడిగాడు. అవునండి, అవునది నిజం అని నేను చెప్పాను. ఇంకా అతడు అడిగాడు, సరే, అతడు అడిగాడు, నేనొకటి నిన్ను అడగాలనుకుంటున్నాను. అతడు అన్నాడు, నేను ఒక చిన్న బాలునిగా ఉన్నప్పుడు నాకు ఒక అనుభవం కలిగినది. నన్ను పాఠశాలకు పంపుడు కొరకై మా అమ్మ అన్నీ కడిగేది. మరియు నేను తలంచాను, నేను నా యొక్క కళాశాల పట్టభద్రుడైనప్పుడు నిజంగా నేను క్రీస్తును కనుగొంటాను అని నేను తలంచాను. అతడు అన్నాడు, అది నాకు ఇవ్వబడినప్పుడు నేను దాన్ని పొందుకోలేదు. నేను నా డాక్టర్ డిగ్రీ పొందుకున్నప్పుడు నేను తెలుసుకుంటాను అనుకున్నాను. నేను నా LLD పొందుకున్న తర్వాత నేను దాన్ని పొందుకుంటాను అని అనుకున్నాను. అతడు చెప్పాడు, సహోదరు అబ్రహాం, నేను ఎన్నో డిగ్రీలు పొందాను, అక్షరార్థమైనవి మరియు గౌరవప్రదమైనవి పొందుకున్నాను. వాటిని నీ గోడపైకి అతికించగలుగుతాను. అయితే బైబిల్ గ్రంథంలోని దేవుడు ఎక్కడా? అతడన్నాడు, బోధకులు తప్ప పొరపాట? నేనన్నాను, బోధకులు తప్పని అనుటకు నేనెవరని? అతడు అన్నాడు, సరే, నువ్వు పెంతెకొస్తుగా తిరిగిపోయేవని నేను అర్థం చేసుకున్నాను అని నేను చెప్పాను. సరే, నేను దేవుని రాజ్యంలోకి జన్మించినప్పుడు నేను అలాగే అప్పుడే పెంతెకొస్తునయ్యానని నేను అనుకుంటున్నాను. నేను చెప్పాను, ఎందుకంటే పెంతెకొస్తు సంస్థాపకము కాదు, దాన్ని వారు తయారు చేయుటకు ప్రయత్నించారు. అయితే అది కాదు. దేవుడు ప్రెస్బిటేరియన్ వారైనా, లూథర్ వారైనా, లేక వారి ఎవరైనప్పటికీ నింపుతాడు. చూశారా? కాబట్టి అది యొక్క అనుభవము, ఒక సంస్థాపకము కాదు. నీవు దాన్ని నిర్మాత్మకు చేయలేవు. అది యొక్క అనుభవము. అతడు అన్నాడు, సరే, జరిగిందేదో నేను చెప్తాను. అతడు చెప్పాడు, ఇండియా నుండి ఈ దినాలలో వారి విద్య కొరకు ప్రజలను వారు పంపుతున్నారు. చెప్పాడు, మన యొక్క పాఠశాలలో అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన ఒక మంచి ఇండియా పిల్లవాడున్నాడు. అతడు ఒక విద్యుత్ ఇంజనీర్ మరేదో అయ్యాడు. అతడు చెప్పాడు, అక్కడ సహోదరు ఓరల్ రాబర్ట్స్ ఉన్నట్టుగా వారికి ఒక పాఠశాల ఉన్నది. వారు ఇంజనీరుగా తదితరమైనవి బోధిస్తారు, ఇంజనీరింగ్వి. కాబట్టి అతడు చెప్పాడు, తిరిగి వెళ్లేటప్పుడు నేను ఇంకొక సేవకునితో కలిసి అతనితో చెప్పాము, ఇండియా వారు మహమ్మదును ఆరాధిస్తారని మీకు తెలుసు. అతడు అడిగాడు, నీవు చచ్చిపోయిన మీ పాత ప్రవక్తను మరిచిపోయి పునరుద్ధాండకు యేసును నీవెందుకు స్వీకరించకూడదు? నిజమైన దేవుని నీతో కలిసి ఇండియాకు తిరిగి తీసుకుని వెళ్లి నీ ప్రజలకు చెప్పకూడదు? అతడు చెప్పాడు, అయ్యా, అతడు అన్నాడు, నా ప్రవక్త చేయగలిగిన దానికంటే నీ ప్రభువైన యేసు నాకు ఏమి చేయగలడు అని. ఇతడు చెప్పాడు, సరే, నా ప్రభువైన యేసు నీకు నిత్యజీవం ఇవ్వగలడు. అది వాక్యములోని యొక్క వాగ్దానము. అతడన్నాడు, నా ప్రవక్త మొహమ్మద్ తన వాక్యములో అదే వాగ్దానం చేశాడు. ఇతడన్నాడు, సరే చూడు, చెప్పాడు, నా ప్రభుని యేసు మృతుల్లోనే తిరిగి లేచాడు. నీ ప్రవక్త సమాధిలోనే ఉన్నాడు. అతడన్నాడు, ఆయన మృతుల్లోని తిరిగి లేచాడా అడిగాడు. అది రుజువు చేయుటకు నీకు 2000 సంవత్సరాలు ఉన్నవి. 80 పాళ్ళు ప్రపంచంలోని వారు దాన్ని గురించి అసలు వినలేదు. ఇతడన్నాడు, మహమ్మద్ మృతుల్లోండి తిరిగి లేవనేవు, ప్రపంచమంతా 24 గంటల్లో తెలుసుకుంటారు. ఇతడు, ఈ క్రైస్తవుడు చెప్పాడు, చూడు, యేసు మృతుల్లోని తిరిగి లేచాడు. ఇంకా అన్నాడు, నేనది రుజువు చేయగలను, ఎందుకనగా ఆయన నా హృదయంలో జీవించుచున్నాడు. మహమ్మదుడు చెప్పాడు, అయ్యా, మహమ్మద్ నా హృదయంలో నివసిస్తున్నాడు. ఇతడన్నాడు, అయితే చూడు, మాకు బలము ఆనందమున్నది. అతడన్నాడు, అయ్యా, మహమ్మదీయ మతము క్రైస్తవం ఎంత వేదాంతాన్ని పుట్టించగలదో అంతా పుట్టించగలదు అని. అది నిజమే. వారు వీధుల్లో పడి అల్లా అని అరవటం నేను చూశాను. అలాంటి స్థితిలో ఉందరు. ఒక మనిషి నేరుగా తన యొక్క గుండెల్లోకి ఒక కత్తి గుచ్చుకొనడం, ఒక వైద్యుడు వెళ్లిపోయి దానిలో గుండా నీళ్లు పోయడం, అది బయటికి రావడం, అది బయటికి లాగడం నేను బిల్లి చూశాము. అది అతన్ని హాని చేయలేదు. చీలిన బద్దలు తీసుకుని వారి మునివేళ్ల కింద పెట్టి వాటిని దూర్చడం, వారి ముక్కులో గుండా కొక్కెములు గుచ్చుకొనడం నేను చూశాను. ఎలాంటి బాధ అనుభవించుడు కానీ రక్తం కారటం గాని జరగలేదు. క్రైస్తవాని కంటే ఎంతో ఎక్కువైన వేదాంతాన్ని వారు పుట్టించగలరు. మిస్ రీడ్ హెడ్ నాతో అన్నాడు, గడిచిన సాయంకాలపు అబ్బాయితో ఒకరితో నేను మాట్లాడుతున్నట్లు కాదని నాకు తెలుసు. మహమ్మదీయులైన మేము కనిపెడుతున్నాము అని ఇతడు చెప్పాడు. మన వీరుడైన సహోదరుడు బిల్లీగ్రహాం వారు చేసినట్లు బిల్లీగ్రహాం గారి యుద్ధకు మహమ్మదీయులు వచ్చి, నీవు 30 మంది రోగులను తీసుకో, నేను 30 మంది రోగులను తీసుకుంటాను, నీవు నీ 30 మందిని స్వస్థపరచు, నేను మహమ్మదు ద్వారా నా 30 మందిని స్వస్థపరుస్తాను అని అన్నాడు. చూశారా, గ్రహాం గారు రంగం మీద నుండి తప్పించుకున్నాడు. అతనికి జవాబు చెప్పలేదు. అది మీరు పత్రికలో చదివారు. నేను దాన్ని చేస్తానని నేను అనుకోను. దీని నుండి మమ్మ విడిపించుటకు మా దేవుడు సమర్థుడు అని హెబ్రీయుల వలె నేనుంటాను.
ఓల్ రాబర్ట్స్ను మరొకరును అతను ఎందుకు పంపకూడదు? అది అతను నమ్మకపోతే దాన్ని నమ్మిన ఒకరిని పంపాలి. అయితే చూడు, సంఘ శాఖల ద్వారా అప్పుడే అతని తరిమివేయాలి. అతను చేయుటకు ఒక పని ఉన్నది. ఆయనను తర్వాత అతను అన్నాడు, మనము అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మీరేమి చేయమని యేసు చెప్పెనో క్రైస్తవులకు మీరు ఉత్పత్తి చేయదురు అన్నాడు. అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాము. అతను చెప్పాడు, ఆయన మృతుల్లోండి తిరిగి లేచాడు అని అతను చెప్పాడు. మరియు అతను చేసిన కార్యములు మీరు చేయుదురు కనుక జనులు నమ్ముతారు. సరే అన్నాడు, మేము గొప్ప కార్యములు చేయదుము. గొప్పవి అని నేను చెప్పుట్లేదు. మొట్టమొదట ఆయన చేసిన కార్యాలే నేనిప్పుడు చూడాలి అని అడిగాడు. ఎందుకు నీవు మాట్లాడుతున్నావు? మూలనున్న ఒక అల్పుడితో నీవు మాట్లాడలేదని నీకు తెలుసా? వారితో వారి సిద్ధాంత వేదాంతంతో నీవు మాట్లాడినప్పుడు కనుక అతను అడిగాడు, ఆయన చేసిన కార్యాలను మేము చూడగోరుచున్నాము. అతడు అన్నాడు, ఓహో, బహుశా మార్కు 16 వివరణ కోరుచున్నావా? అవునయ్యా, అందులోనిది సంఘానికి ఆయన ఆఖరి ఆజ్ఞ అని అడిగాడు. అతడు చెప్పాడు, సరే ఇలా చూడు చెప్పాడు. అనేక మంది మూఢంగా ఆ అధ్యాయాన్ని నమ్ముతారు. అతడు అన్నాడు, అయితే మేము పాఠశాలలోని గొప్ప పండితుల వల్ల నేర్చుకున్నాము. మార్కు 16:9 నుండి ఆత్మ ప్రేరితము కాదు అని నేర్చుకున్నాము. ఎందుకని మిస్టర్ రిడ్హెడ్ అని అడిగాడు అతడు. అలాగైతే ఏ భాగము ఆత్మ ప్రేరితమైనది? అతను అడిగాడు. ఒకవేళ మిగతా భాగము కూడా ఆత్మ ప్రేరితమైనది కాదేమో? ఖురాన్ అంతా ఆత్మ ప్రేరితమే. బైబిల్ అని పిలుచు ఎటువంటి పుస్తకాన్ని నీవు చదువుచున్నావు అని అడిగాడు. ఇతడు చెప్పాడు, నీతో వచ్చి మాట్లాడటానికి నేను నా మనస్సులో నిశ్చయించుకున్నాను. అవును, నేను నీతో మాట్లాడబోతున్నాను అని చెప్పాడు. అక్కడే నీవున్నావు. ఇది ఆత్మ ప్రేరితము కాకపోతే అలాగైతే దాని మిగతా అంతటిని గురించి ఏంటి? షికాగోలోని స్త్రీని గురించి అది నా జ్ఞాపకం వస్తున్నది. ఒక బైబిల్ పాఠశాలలో వేదాంత పాఠశాల సేవకునిగా తయారవటకు ఆమె యొక్క కుమారుడు ఒక వేదాంత పాఠశాలకు వెళ్ళాడు. అతను దూరంగా వెళ్ళినప్పుడు వృద్ధులైన తల్లి చాలా వ్యాధిగ్రస్తులైపోయినది. అక్కడే సంసిద్ధంగా ఉండుకై వారొక మాటను ఆ అబ్బాయికి పంపారు. అతని తల్లి అటువంటి పెద్ద జ్వరముతో, అది నిమోనియాతో ఉన్నదని, అది అతి ప్రాముఖ్యమైన పిలుపు అన్నట్లు తెలియచేశారు. కనుక పిల్లవాడు బట్టలు సిద్ధపరచుకుని సంసిద్ధపడ్డాడు. చివరికి తర్వాత రోజు రాత్రంతట్లో తర్వాత రోజున అంతా క్షేమము అని చెప్పబడింది. కానీ ఒక సంవత్సరం తర్వాత అతడు తూర్పునున్న ఒక గొప్ప బౌద్ధ పాఠశాల నుండి అతడు తిరిగి వచ్చాడు. అతని ఇంటికి వచ్చాడు. తన ప్రశస్త తల్లికి శుభాలు తెలియచేశాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అతను అడిగాడు, అమ్మా, ఏమి జరిగినదో అడుగుటకు నాకు తరుణము దొరకలేదు అడిగాడు. ఒక రాత్రి సంసిద్ధంగా ఉండు అని ఒక రాత్రి వారు చెప్పారు. తర్వాత ఉదయం నీవు బాగున్నావని వారు చెప్పారు. అడిగాడు, వైద్యుడు ఏ మందు వాడాడు అని అడిగాడు. నాన్నా, వైద్యుడు ఏది వాడలేదు అని ఆమె చెప్పినది. సరే, నీవది ఎలా చేసావు అని అడిగాడు. ఇక్కడే చిన్న సువార్త పొలమున్నది, అది నీకు తెలుసా? అక్కడ ఆ చట్రం వద్ద అక్కడే దారాలతో గుడారము లాగా క్రిందనే ఉన్నది. అవును, చెప్పినది. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ చిన్న సువార్త పొలములో ఒక రాత్రిలో ప్రార్థనా కుటుంబం పెట్టి ఉన్నది. ఆ చిన్న గుంపు పేద ప్రజలు, ఆమె చెప్తుంది, వారిలో ఒకరు నన్ను చుట్టానికి ప్రేరేపించబడ్డారు. 2 స్త్రీలు వచ్చారు. వారి యొక్క సంఘ కాపరిని ఇక్కడ తీసుకుని వచ్చి నాకు నూనె రాచి నాకై ప్రార్థన చేయుదురు. నాపైన చేతులుంచి నాకు ప్రార్థన చేస్తాడు. నేను బాగుగా ఉంటానని వారు నన్ను అడిగారు అన్నది. నిజంగా నేను చెప్తున్నానా అని వారు అడిగారు. తెలుసా, సంఘ కాపరిని వారు తీసుకుని వచ్చారు. అతను నా మీద చేతులుంచి ప్రార్థించాడు అని ఆమె చెప్పినది. అన్నదామే, నానా, అతను నేరుగా బైబిల్లో నుండి మార్కు 16 చదివి నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అని చదివాడు. చెప్పినదామే, ఏం జరిగిందో తెలుసా? తర్వాత ఉదయం వైద్యుడు తబ్బిబులైపోయాడు. ఏమి చేయాలో అతనికి తెలియలేదు. నాకు జ్వరం లేదు అతడు అన్నాడు. ఓ అమ్మా, నీవు ఆ గుంపులో కలవకూడదు. కలిసావా? అతను అడిగాడు. కలిసావా? అవునా, మేము పాఠశాలలో మార్కు 16:9 నుండి ఆత్మ ప్రేరేపణమైనది కాదని నేర్చుకున్నాము అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక అని ఆమెన్నది. ఏంటి అమ్మా, వారి మాదిరిగా వారి వలె ప్రవర్తించడానికి నీవు మొదలు పెట్టావే అని అన్నాడతడు. ఆమె చెప్పినది, ఒకదాని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఇంకా అన్నది, నేను బైబిల్ చదువుచున్నాను. అన్ని చోట్ల కూడా, వేరే స్థలాల్లో మిగతా వాగ్దానాన్ని కూడా దానికి పోలికగానే ఉన్నవి. నేను ఇప్పుడే తలస్తున్నాను. ఆత్మ ప్రేరితము కాని దానితోనే దేవుడు నన్ను స్వస్థపరిస్తే, నిజంగా ఆత్మ ప్రేరితమైన వాటితో ఆయన నాకు ఏమి చేయనో కదా అని అన్నదామె. అవునది నిజం. నాకైతే అదంతా ఆత్మ ప్రేరితము. అది నమ్ముటకు, అది నిర్ధారణ చేసుకున్నటకు, దేవా
నాకు విశ్వాసము దయచేయము. న్యాయస్థానం యొక్క దావాను కొద్ది నిమిషాలు ఇప్పుడు మార్చిపోతున్నాము. ఇప్పుడు గమనించుకోండి. ఇప్పుడు మనము న్యాయస్థానపు గదిలోకి వెళుచున్నాము. దేవుడు యేసుని ఇక్కడ రంగం మీదకి తీసుకుని వచ్చి ఆయనకు న్యాయమైన విచారించుటకు వెళుచున్నాము. ఆయన ఇంకా వాక్యమై ఉన్నాడు ఈనాడు కూడా. మీరు నమ్ముతున్నారా? అప్పుడు వాక్యమైనట్లుగానే ఉన్నాడు. ఈ వ్యాజ్యం ఒక కారణమేదనగా దేవుని వాక్యం యొక్క వాగ్దానములు విరుద్ధముగా లోకము క్రమాన్ని చాలా సరిగా ఉంచుకోవాలి, లేకపోతే మీరది పట్టుకోలేరు. ఈ నేరారోపణకు కారణము వాగ్దానమును భంగపరచుట. దేవుడు ఆయన వాక్యమును నిలబెట్టుకొనకుండుట, అది వాగ్దానమును తప్పుట లేక భంగపరచుట. అదేంటో మీకు తెలుసు. అన్ని వేళల్లో కూడా అభియోగము చేయు వకీలు లేక దావా వేయు వకీలు ప్రభుత్వానికి సంబంధించుంటాడు. దావా వేయు వకీలు అది నిజమని నేను అనుకుంటాను. ఇక్కడ న్యాయవాది కూర్చున్నట్లయితే ఇది సరి అని నేను అనుకున్నానని నిరీక్షిస్తున్నాను. దావా వేయు వకీలు ప్రభుత్వానికి సంబంధించి ఉండును కనుక ఈ వ్యాజ్యములో దావా వేయు వకీలు దయ్యం దేవుని వాక్యమును అభియోగము చేయుట. ఈ వాక్యం యొక్క ప్రతివాది దేవుడే, ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. ఈ వ్యాజ్యములో నిందితుని తరపున సాక్షి పరిశుద్ధాత్మ. ఈ మధ్యాహ్నం దావా వేసిన వకీలుకు కొందరు సాక్షులున్నారు. ఈ సాక్షుల్లో ఒకరు అవిశ్వాసి గారు, తర్వాత అనుమానితుడు గారు, ఆ తర్వాత వాడు అసహనపరుడు గారు. వారు వేదిక యొద్దకు తీసుకురాబడి ప్రమాణం చేసి పరీక్షించబడతారు. న్యాయస్థానము సిద్ధపడి ఉండుట మీరు చూస్తున్నారు, కలిగి ఉన్నావు. లోకము ద్వారా దేవుడు నేరారోపణ చేయబడ్డాడు, ఎందుకనగా ఆయన తన మాటను నిలబెట్టుకోలేదు. మరియు దావా వేసిన వకీలు ప్రభుత్వానికి సంబంధించినవాడు, అనగా లోకానికి ప్రతినిధి అవుతాడు. దావా వేసిన వకీలు దయ్యం, వాక్యము నిజమని దానిని నిరాకరించువాడు అతడు. దావా వేసిన వకీలు తన యొక్క సాక్షులుగా దేవుని వాక్యానికి విరోధముగా 3 సాక్షులను తీసుకుని వచ్చాడు. అది రుజువు చేయటానికి ఈ మధ్యాహ్నం దాన్ని మీరు రుజువు చేయుటకు దేవుడు ఆయన వాక్యమును నిలబెట్టుకొనడు అని రుజువు చేయుటకు తీసుకుని వచ్చాడు. అది చెరపడం లేదు, అది అలాగే సరికాదు, దానిలో ఏది నిజము కాదు. ప్రతివాది దేవుడు. ఈ దినపు వాక్యం యొక్క గ్రంథకర్త ఆయన. ఆ దినమున ఏ విధంగా ఉన్నాడో లేదా మరొక దినమున అలాగే ఉంటాడు. అభియోగం చేయు వకీలు తన సాక్షులను తెచ్చుకున్నాడు, కలిగి ఉన్నాడు. న్యాయ సభ యొక్క పంచాయతీ వారెక్కడా అని నీవు అడుగుతావు. నేను వారితో మాట్లాడుచున్నాను. మీరే ఆ పంచాయతీ వారు మరియు మీరే న్యాయవాది. ఈ వ్యాజ్యంలో మీరే పంచాయతీ న్యాయ తీర్పరి మీరే అని మనసులో ఉంచుకునుడి. నేను బదులు మాట్లాడువాడను. ఇప్పుడు మనకు న్యాయ సభ సంసిద్ధంగా ఉన్నది. దావా వకీలు వలన పిలుపు ఇవ్వబడి ఉన్నది. ఈ వ్యాజ్యము తెర బయటికి తీసుకొచ్చుటకు ఈ మధ్యాహ్నం న్యాయసభ గదిలో పిలుపు ఇవ్వబడినది. దేవుని యొక్క వాక్యము నమ్మతగినది కాదు అని అనేక మంది మీతో చెప్పి ఉన్నారు. దాని మీద మీరు ఆధారపడవద్దు అని మొదలైనవి. ఇదంతా మీరు విని ఉంటారు. ఇప్పుడు నిజమైన న్యాయ విచారణకు దాన్ని తీసుకుని వద్దాం. వాక్యమైన యేసుక్రీస్తుకు న్యాయమైన విచారణ జరగాలని నేను వినాలని ఇష్టపడుతున్నాను అని ఎంతమంది ఇష్టపడుతున్నారో మీ చేయెత్తండి. ఈ మన యొక్క న్యాయసభలో ఈ మధ్యాహ్నం ఆయనకు న్యాయమైన విచారణ ఇద్దాము. శత్రు యొక్క మాటనే స్వీకరించి నిమ్ము. అతడేమి చెప్పవలసినదో అది సరో కాదు చూద్దాం. దీన్ని లోతుగా త్రవ్వి యేసుక్రీస్తుకు వాక్యములకు ఈ మధ్యాహ్నం న్యాయమైన విచారణ ఇద్దాము. న్యాయస్థానము ఇప్పుడు పిలుపునిచ్చినది. అభియోగం తెచ్చిన వకీలు మొదటి సాక్షియగు అవిశ్వాసి గారు వచ్చి నిలబడాలని పిలుపు ఇవ్వబడినది. అతడు సాక్ష్యమిచ్చుటకు స్థానాన్ని స్వీకరించాడు. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, అవిశ్వాసి గారిని ఈ గుణగణాలను మర్చిపోవద్దు, లేదా మీరు ఒకటి పోగొట్టుకుంటారు. మీరు మీ స్వస్థతను మీరు పోగొట్టుకుంటారు. సాక్ష్యమిచ్చుటకు అవిశ్వాసి గారిని నిలబడుటకు వచ్చాడు. అవిశ్వాసి గారు అతని యొక్క నేరము దేవుని యొక్క అన్ని వాగ్దానములు సత్యము కాదు అని. అది నిజమే కదా? అతడు చెప్తున్నది మార్కు 16లో పరిశుద్ధాత్మ కూటము అని చెప్పుకునే దానియందు మార్కు 16 అతనికి పరిచర్య చేయబడిను. కొద్ది సంవత్సరాల నుండి అతడి కడుపు నొప్పి కలిగి ఉన్నాడు. వారు పరిశుద్ధాత్మ కూటము అని పిలుచుకునే స్థలానికి అతడు వెళ్ళాడు. మరియు ఈ మార్కు 16 వాగ్దానము సత్యమని నమ్మాడు.
దేవుని వాగ్దాన ప్రకారముగా అతని పైన అతడు చేతులు పెట్టాడు. సేవకుడికి వ్యతిరేక్తముగా అతడు చెప్పుట్లేదు. అతడు నేరుగా వాక్యములో నుండే చదివాడు. అతడు సేవకుని అభియోగము చేయట్లేదు. అతడు దేవుని అభియోగం చేస్తున్నాడు. ఎందువల్లంటే అది సేవకుని యొక్క తప్పు కాదు. అలాగని ఏది దేవుడు చెప్పినో దాని మాత్రమే సేవకుడు చదివాడు. మార్కు 16లో నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని దేవుడు నిజముగా చెప్పెను. అతను ఒక విశ్వాసి అని అతను చెప్పుకున్నాడు. మార్కు 16 సత్యమని బోధించువారు కూటమునకు అతడు వచ్చాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మతో ఉన్న దైవసేవకుడు విశ్వాసి అని చెప్పుకుంటూ పనికై పంపబడి అతని చేతులు అతనిపై పెట్టాడు. అది 2 నెలల క్రితము జరిగినది. అతని కడుపు నొప్పి ఎంత చెడ్డగా ఉన్నదో అంతే చెడ్డగా ఉన్నది. కాబట్టి వాక్యములో ఉన్నటువంటి అట్టి దానిని అది నిజము కానప్పుడు అందులో ఉంచడం దేవునికి న్యాయము కాదని అతడు తెలుపుతున్నాడు. ఇప్పుడు అతన్ని కూర్చొనివ్వండి. అతను సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత నిలబెట్టకు అనుమానితుడు గారు అతను తన సాక్ష్యం కూర్చున్నాడు. అనుమానితుడు గారు చెప్పాడు అతని క్షయవాది చేత సుమారు 15 సంవత్సరాల నుండి బాధపడుతున్నాడని. అయితే ఇంకా విరామం పొందలేదు. అలాగే బాధపడుతున్నాడు. అలాగే ఉంటున్నది. అతను కొద్దిగా నెమ్మది పొందుతాడు. తర్వాత అలాగే ఉంటుంది. నగరములో ఒక దైవభక్తి గల బోధకుడు బోధిస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా యాకోబు 5:14లో ఉండినట్లుగా ప్రజలు స్వస్థత పొందుతున్నారని అతడు విన్నాడు. అక్కడ దేవుని వాక్యం ఇలాగ చెప్పుచున్నది, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున వారికి నూనె రాచి వారి కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవుడు వారిని లేపును. ఈ దైవభక్తి గల కాపరి వలన ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారని వారు చెప్తున్న ఈ కూటానికి ఇతడు ఒక విశ్వాసి ఒక రోగిగా ఉండి వెళ్ళాడు. యాకోబు 5:14 ప్రకారముగా అతనికి పరిచర్య చేయబడినది. కాపరి వాక్య ప్రకారముగానే పరిచర్య చేశాడు. నూనె రాచి ప్రార్థన చేశాడు. విశ్వాసరహితమైన ప్రార్థన అని కాపరి చెప్పాడు. అది అతడు నమ్మాడు. అది జరిగి సుమారు 1 సంవత్సరం అయిపోయినది. దాని నుండి ఒక్క ఫలితం కూడా లేదు. కాబట్టి బైబిల్ గ్రంథములో అటువంటి వాగ్దానాన్ని పెట్టడం, దాని వెనుక అది స్థిరపరచబడకుండటం దేవునికి న్యాయము కాదు అని అనుమానితుడు గారు తెలియచేయుచున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ సంపూర్ణ సువార్త వాగ్దానాలు నేను చదువుచున్నాను. ఆ తర్వాత సాక్షి ఇప్పుడు ఇక్కడ నిలబట్టుకు వచ్చును. దావాను స్థిరపరచుటకు ముందు అభియోగ వకీలు అతను చేయకముందది అతని తర్వాత సాక్షిని పిలుచును. అతని తర్వాత సాక్షి అసహనపరుడు గారు. ఇప్పుడివి అతీతమైనవి గుణ విశేషాలు పాత్రలో ఉండు అటువంటివి. అవునా? అవి అలాగుంటవి. కనుక అసహనపరుడు గారు వచ్చాడు. అతను తెలుపుకుంటున్నాడు, అతడు ఒక రోజు బైబిల్ చదువుతూ ఉన్నాడు. అతడు ఆలయాలకు వెళ్ళడు. అయితే అతడి విశ్వాసి. అతడు వెళ్ళిన వారిలో ఒకరు సువార్తికుడు, వెళ్ళిన ఇంకొకరిలో అతడు కాపరి. ఇతడైతే ఇంటి యొద్దనే ఉండి రహస్య విశ్వాసి. అతడు వెళ్లిపోయి మార్కు 11:22-23 వచనాలు చదువుతూ ఉన్నాడు. ఆ లేఖనాలు మీరు వ్రాసుకోవాలంటే అక్కడ యేసు తనకు తాను దేవుడని ఇమ్మానుయేలని చెప్పుకొని తన సొంత పెదవులతో ఈ వివరణ ఇచ్చాడు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేలా నీవు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకో ఆయన చెప్పిన్నాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును, దొరుకును. ఇతడు చెప్తున్నాడు, సుమారు 25 సంవత్సరాల నుండి అతని కాలు కుంటి కాలుగానే ఉన్నది. 5 సంవత్సరాల క్రితం గదిలో కూర్చునుండగా అతడు అది నమ్మానని, తన యొక్క నిండు హృదయముతో అది నమ్మి ఉన్నానని, అది తాను చెప్తున్నది వాక్యమును చదువుటకు అతడు ప్రేరేపింపబడ్డాడు. ఆ తరువాత అతడు చెప్పాడు, తన స్వంత స్వరముతోనే అతడు అన్నాడు, నా కాలులో కుంటితనమా, యేసుక్రీస్తు నామములో నన్ను విడిచిపో అని అతడు చెప్పాడు. అది 5 సంవత్సరాల క్రితమైనది. తాను క్రితము ఏ విధముగా కుంటివానిగా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కాబట్టి అసహనపరుడు గారు వాక్యము నిరుసత్వగలదని దానికి వ్యతిరేకముగా అతడు సాక్ష్యం పలికాడు. బైబిల్
ఆత్మ ప్రేరితము అను దానికి వ్యతిరేకముగా దానిని ఉంచాడు. ఈ వాగ్దానం నిజము కాదని చెప్పాడు. అతను అది పరీక్షించాడు, అది నిజం కాదు. అనుమానితుడు గారు చెప్పాడు, అతను దాన్ని పరీక్షించాడు, అది నిజము కాదు. అవిశ్వాసి గారు చెప్పాడు, అతను అది పరీక్షించాడు, అది నిజము కాదు. ఈ ముగ్గురు సాక్షులు లేఖన పట్లములు ఇచ్చారు, లేఖన వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానం ఇలాగూ చదవబడిందని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఉండి ఇది మీరు చదవగలరు, ఇది సత్యము కాదు అనుదానికి వారే సాక్షులు. అందుచేత బైబిల్ను పారవేయవలెను. ఎందుకంటే దానిలోని ఒక భాగం, దానిలోని ఒక వచనం నమ్మశక్యము కానిదైతే దానిలోని ఏదైనా నేను నమ్మలేను. అదంతా సత్యమైన అయి ఉండాలి, లేదా అందులో ఏది సత్యము కాదు. గొలుసులోని దాని బలహీనమైన కొక్కెము ఎంత ఉపయోగమో, గొలుసంతా అంత ఉపయోగము లేక అంత శ్రేష్టము. నా భావమేదో నీకు తెలుసా? ఇప్పుడు దావా వేసిన వకీలు అభియోగం తీసుకుని వచ్చి వ్యాజ్యము నిర్ధారించుటకు అతడది అది స్థిరపరుస్తాడు. ఇప్పుడు అతడు ఏం చెప్పాడు గమనించండి. దేవుడు ఆయన వాక్యములో అటువంటి అవివేకమైన తొందరపాటు వాగ్దానాలను పెట్టుట దేవునికి తగదు. ఎందుకనగా ఆయనందు విశ్వాసముంచు బిడ్డలను వారి విశ్వాసమును పరీక్షించుటకు అటువంటి వాగ్దానాలు ఉంచుట తగదు. ఈ వాక్యమును సత్యమని దేవుడు ఆయన వాక్యమందుంచిన వాగ్దానపు వాక్యమును రుజువు చేయుటకు ఆయన సాక్షులు ఇక్కడ ఉన్నారు. ఆయన సాక్షులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వైద్యుల రుజువును బట్టి, సాక్ష్యాధారాలను బట్టి వారు వ్యాధులతో ఉన్నారు, వారు దీనితో ఉన్నారు, దానితో ఉన్నారు, వారు చూయించగలరు. వారు ఈ దైవికమైనవి ఆత్మ ఆవేశ వలన ఉన్నవని చెప్పబడు లేఖనములను పరీక్షలలో పెడితే అవి నిజము కావు. ఈ వాక్యములు నిజము కాదు. ఎందుకంటే అది ఒక్కొక్క దానిని ఆయన విఫలం చేశాడు. ఇప్పుడు మరలా గమనించుడి, ఆయన విఫలుడయ్యాడు. దేవుడు ఆయన వాక్యమును నమ్ము ఈ విశ్వాసులను చేయుటకు విఫలుడయ్యాడు. ఆయన వాక్యం నమ్మే వారిని విశ్వాసులుగా చేయుటకు విఫలుడయ్యాడు. ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని ఆయన ఏమి చెప్పాడో అలాగే తిరిగి వచ్చినది. తర్వాత ఆయన వాక్యమెడల ఏదైనా చేయటానికి దాని వైపు ఆయన వ్రేలైనా కదిలించలేదు. సంవత్సరాలుగా దాటిపోయినవి. తరువాత అతడు చెప్పాడు, మిగతా లేఖనాల గురించి ఏంటి, బాప్తిసాన్ని మొదలగు వాటిని గురించి ఏంటి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను అనున్నదాన్ని గురించి. అలాగైతే ఎవ్వరూ రక్షింపబడరు. ఆయన తిరిగి వస్తాడను వాగ్దానం కూర్చున్న ఈ లేఖనం సంగతి ఏంటి? వాటిలో ఏది కూడా సరికాదు. ఎందుచేతనగా ఇవి సరి కాదు కాబట్టి అవి సరికాదు. అది కేవలము కల్పిత పుస్తకమే. వీరి విశ్వాసులు ఆయనను విశ్వాసులకు సమస్తమును సాధ్యమేయని ఆయన దేవుడు వాగ్దానము చేశాడు. వీరు విశ్వాసులు అయినప్పటికీ ఆయన శిలువ తర్వాత ఆయన జీవిస్తాడని ఆయన చెప్పాడు. బైబిల్ చెప్తున్నది ఆయన మృతుల నుండి లేపబడి నిన్న నేడు యుగ యుగములు ఒక్క రీతిగా ఉన్నాడని. ఈ మనిషిని ఆయన చేతులలో చీలల గుర్తులుండి ఆలయంలోకి నడిచి వచ్చి ఉండుట ఏ మనిషి చూడలేదు. హెబ్రీ 13:8 అలాగూ కాదు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా లేడు. ఎందుకంటే ఒక్క మనుషుడి కంటే ఆయన గొప్పగా ఏమీ లేడు. ఆయన వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఈ సాక్షుల ద్వారా ఆయన నిరూపించబడ్డాడు. ఆయన వాగ్దానం ఆయన నిలబెట్టుకోలేదు. కాబట్టి గ్రంథాన్ని చెత్త కుప్పలో విసిరివేసి అందును గుర్చి మర్రవచ్చును. అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, దావా వేసిన వకీలు యొక్క స్వరాన్ని నేను వినియోగించుచున్నాను. దావాను స్థిరపరచుచున్నాడు. సరే, కడవరి దినాల్లో మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడును. దేవుడు తనకు తానుగా అబ్రహాము సంతానానికి బయలుపరుచుకుంటాడు అని లూకా 17:30లో ఆయన చెప్పినది అతడు చెప్పాడు. ఆయన తిరిగి మానవుల మధ్య తనకు తాను బయలుపరుచుకుని మనిషి కుమారుడుగా పిలువబడతాడని ఒక మూఢమైన బోధకుడు బోధించుట నేను వింటిని అని చెప్పాడు. ప్రకటన 10 అతడు చెప్పాడు. కడవరి దూత వర్తమానికుడని అతడు చెప్తున్నాడు. లౌదికేలో సంఘకాల ప్రకారముగా అది నిలువెచ్చని స్థితి ఉండును. యేసు అనగా వాక్యమైన యేసు సంఘము వెలుపట ఉంచబడును అతడు చెప్తున్నాడు. దిద్దుబాటు కథలకు ఈ ఏర్పాటు కాలమయందు ముందటి దినాల్లో బయలుపరచడినవన్నీ అయితే ఈ దినాలలో అంత్యకాలములో 7వ దూత యొక్క 7వ వర్తమానము ద్వారా ఈ లేఖనం అన్ని నిజముగా తెలియపరచబడును. అటువంటి వ్యక్తి భూమిపైన ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఉండలేదు, ఎవరు ఉండరు అని అతడు చెప్పుకున్నాడు అని అతడు చెప్పాడు. దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో సంఘము నులివెచ్చనదైపోతుందని, తనకు తానే దిగజారిపోతుందని దేవుడు ఒప్పుకుంటున్నాడు. అనగా మలాకి 4లో
ఆయన ముందుగానే పంపిన 2 సార్లు పంపెను, ఏలియాను మరియు బాప్తిస్మిచ్చి యోహానును. తిరిగి ప్రవక్తను పంపుదునను. ఆయన ప్రవక్తను పంపును. అతని ఏలియా బలము గలవాడై ఉండును. అతని పరిచర్య, అతని అలవాట్లు ప్రతిదీ ఏలియా వలె ఉండును. ఆ తర్వాత అతని పరిచర్యలో ప్రజలను ఈ నామకార్థ స్థితిలో ఉండి నిజమైన అసలైన తండ్రులకు అపోస్తుల విశ్వాసులకు ప్రజలను పిలుచును. అటువంటిది ఏమీ జరగట్లేదు. ఆయన ఇంకా ఇలాగ చెప్పుకున్నాడు, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు అని ఇతడు చెప్పాడు. ఈ మధ్యాహ్నం నా యొద్ద రుజువులున్నవి, అవి గతించినని చూయించడానికి అని అన్నాడు. మృతుల్లోని తిరిగి లేచిన యేసు ఎవరు? ఒక మానసికమైన తాత్విక ముద్దుగా మీరంతా ఇది చేస్తున్నారు. అలాంటివేమీ లేదు. మీరు తప్పుడు నిరీక్షణను నమ్ముతున్నారు. అది అతడు చెప్పడానికి చాలని అనుకుంటున్నాను. బైబిల్ అంతా అతడు తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అభియోగం చేసిన వకీలును కూర్చొనిద్దాము. అభియోగం చేసిన వకీలు సాక్షులు కూడా వారిని దింపుదాము. పీఠం దగ్గర నుండి వారు దిగారు. ఇప్పుడు వేదిక యొద్దకు ప్రతివాదియగు పరిశుద్ధాత్మక సాక్షిని మనం పిలుద్దాం. అతను మాట్లాడటానికి వచ్చును. లేఖనములతో అభియోగం చేసిన వకీలు ఏ విధముగా అతని దావాను స్థిరపరచును మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు ప్రతివాది యొక్క సాక్షి అనగా పరిశుద్ధాత్మ ప్రతివాదిని అనగా వాక్యమును సమర్థించి వాదించుటకు వచ్చెను. మంచివాడు అనగా తగినవాడు వారికి దొరకలేదని నేను అనుకుంటాను. మొదటిగా న్యాయస్థానం యొక్క శ్రద్ధను అవధానమునతడు ఆహ్వానించాడు. అనగా ప్రజలకు దేవుని వాక్యమును అనువాదము చేసిన అభియోగపు వకీలు, దేవుని వాక్యమును హవ్వకు అనువాదం చేసిన అనువాదికుడు ఒక్కడే. న్యాయస్థానము అది గ్రహించాలని అతని కోరుచున్నాడు. హవ్వకు అనువాదం చేసిన అనువాదికుడు దానిలోని ప్రతి ముక్క సరే, ఒక్క వాక్యము తప్ప అని అతడు చెప్పాడు. ఆయన ఒక్కడే. జ్ఞప్తించుకోండి, బైబిల్ వ్రాసినవాడు. మీరు తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు. ఆదియందు దేవుని యొక్క వాక్యముల నుండి బయటికి వెళ్లిన ఒక్క మాట ప్రతి మరణానికి, దుఃఖమునకు, రోగమునకు కారణమైనది. దేవుడు ఇంకా ఆయన వాక్యములో చెప్పిన దానిని కూడా మీరు తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు. మొదట ఎలాగూ చెప్పినో ఆ విధముగానే ఆఖరి అధ్యాయములు ఇక్కడి నుండి ఎవరైనా ఏదైనాను తీసివేసినలా లేక దానికి ఏదైనా కలిపినేలా జీవ గ్రంథములోని అతని భాగము తీసివేయబడను. అది వాక్యమై ఉండవలను. అది మాత్రమే అదై ఉండవలను. కఠినంగా స్థిరత చేసిన ఎంత ఎవరైనది న్యాయస్థానం ఎరగాలని, అదే హవ్వకు అనువాదము చెప్పినవాడని తెలుసుకోవాలని అతడి కోరుచున్నాడు. మరలా ఆయన న్యాయ సభ యొక్క అవధానమును పిలుచుచున్నాడు. అదేదనగా ప్రతివాది యొక్క సాక్షి ఈ న్యాయస్థానమును పిలిచి వాగ్దానాలు కేవలము విశ్వాసులకు మాత్రమేనని మీకు చూయించాలని కోరుచున్నాడు. వాగ్దానాలు తయారు చేసుకున్న విశ్వాసులకు కాదని, అసహనపరులకు కాదని, అనుమానితులకు కాదని చూయించగోరుచున్నాడు. పటమే మారిపోయినది కదా. తమకు తాముగా విశ్వాసులమని పిలుచుకునే వారికి కాదు, కేవలము అది విశ్వాసులకు మాత్రమే. వారు విశ్వాసులమని చెప్పుకునేవారికి కాదు. సతానుడు అతను ఒక విశ్వాసులని చెప్తాడు కూడా. చూశారా, అది వారికి కాదు, అది కేవలము నిజ విశ్వాసులకు మాత్రమే. ఈ మనుషులు విశ్వాసులా లేక కాదా అని ప్రతివాది సాక్షి తప్పగా ఎరగవలసి ఉంటుంది. ఎందుచేతనగా అసలు ప్రతివాది సాక్షి వాక్యమునికే చైతన్యమిచ్చువాడై ఉన్నాడు. నీవు నమ్మేవో లేదో ఆయనకు తెలుసు. దానిని ఫలదీకృతము చేయుటకు దేవుని ద్వారా అనుగ్రహించబడినవాడు ఆయనే. హల్లెలూయా. దాన్ని రుజువు చేయవాడు ఆయనే. దాన్ని ఆచరణలోనికి తెచ్చువాడు ఆయనే. మంచి నేలన అది పడినదా లేక కాదా అని ఎరిగినవాడు ఆయనే. వాక్యం యొక్క ఈ ప్రతివాది సాక్షి అతడు. గమనించు, తిరిగి విశ్వాసులను ఆయన పిలవగొరుచున్నాడు. అది అవునా కాదా అని ప్రతివాది సాక్షి ఎరిగి ఉన్నాడు. ఆయనే వాక్యానికి చైతన్యమిచ్చువాడు. మరలా ఆయన న్యాయస్థానం యొక్క అవధానమును ప్రశ్నగానున్న వాక్య వాగ్దాన వైపునకు పిలుచుచున్నాడు. ఈ సంగతులు జరుగుటకు ఆయన ఎటువంటి ఖచ్చితమైన సమయాన్ని పెట్టలేదు. చూడండి, వారు ఏ విధంగా మీ కొరకు వాక్యమును తప్పుగా చదువుచున్నారో. ఇప్పుడు ఇది చెప్పిన వీరు, ఇది జరుగుట నేను చూడనివు అని చెప్పిన వీరు, మీరు చూశారా, వాక్యమును సరిగా కూడా వీరు చదవరు. అదేదనగా ఒకరు నిజమైన విశ్వాసైనట్లయితే ఆయన ఎప్పుడూ కాల పరిమితిని పెట్టలేదు.
ఆయన ఇంకా ఇలాగూ న్యాయసభను కోరుచున్నాడు. వ్రాయబడిన ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడిన వాక్యము అన్నాడు. విత్తువాడు విత్తినటువంటి విత్తనము వాక్యము. విత్తనము కేవలము వాగ్దానమనే ఉత్పత్తి చేయగలదు. అది మంచి నేల అయినట్లయితే విత్తనమును అది జీవింపు చేయును. ఆమేన్. దావాను మార్చినట్లుగా ఉన్నది మనము, అవునా? అది మంచి స్థలములో ఉండవలసి ఉన్నది. ఈ బల్ల మీద పడినటువంటి లేక పెట్టినటువంటి విత్తనపు గింజ ఏనాడు కోత పంటగా ఎదగదు. ఒక జొన్న విత్తనము ఇక్కడ నీలరాయి మీద ఉండిన విత్తనము ఏమి చేయలేదు. జొన్న గింజ, ఆ జొన్న గింజ ఫలించుటకు, ఫలదీకృతమవుటకు ఉండునటువంటి నేల మీద పడవలెను, లేదా అది మొలవదు. దేవుడు చెప్పియున్నాడు, ఆయన వాక్యము విత్తువాడు విత్తునటువంటి విత్తనము వంటిది అని. అది మంచి నేలలో తప్పక పడవలసి ఉన్నది. ఆ నేల విశ్వాసము. అది ఒక విత్తనము. అది నేలలో పడవలసి ఉన్నది, లేదా అది జీవింపబడదు. మరో మాటల్లో పరిశుద్ధాత్మ ఇక్కడ ప్రతివాది సాక్షి చెప్పుచున్నాడు. మంచి నేలను అది పడే వరకు ఆయన అక్కడకు రాడని చెప్పుచున్నాడు. దానిని జీవింపు చేయవాడు ఆయనే. ప్రతివాది తన యొక్క మొదటి సాక్షిని పిలిచాడు. ఇక్కడ భూమి మీద అభియోగం చేసే వకీలు వాక్యము అబద్ధమని తన యొక్క సాక్షులను పిలిచినట్లయితే అది సత్యమని రుజువు చేయుటకు ప్రతివాది తన సాక్షులను పిలుచుటకు అతనికి హక్కు ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా ఇప్పుడు ప్రశ్న, వాక్యం మీద విశ్వాసులకు అవిశ్వాసులకు వాక్యము ఎదుగుచున్నప్పుడు ఈ మధ్యాహ్న వేళలో ప్రతివాది యొక్క సాక్షి ఈ న్యాయసభకు మొదటి సాక్షికి నోవహును పరిచయం చేయగోరుచున్నాడు. నోహు చెప్పాడు, బహు విజ్ఞాన శాస్త్ర కాలంలో అతడు జీవించున్నాడని చెప్పాడు. నోవహు సాక్ష్యం చెప్పకూరుచున్నాడు. అతడు చెప్పాడు, అద్భుతాలు మొదలైన వాటిని ప్రజలు అతీతంగా ఉన్న దినాలలో అతడు జీవించి ఉన్నాడని చెప్పాడు. ఆ తరువాత అతడు చెప్పాడు, దేవుని యొక్క వాక్యము నీటి ద్వారా లోకమును ఆయన నాశనము చేయనయున్నాడని అతడు విన్నాడు. పైనుండి నీళ్లు వచ్చునని విన్నాడు. అది వర్షిస్తున్నది. అంత క్రితము అలాంటిది జరగలేదు. అయితే అతడు చెప్పాడు, అతడు ప్రవక్త ఉన్నాడని, దేవుని వాక్యము అతని యొద్దకు వచ్చినని, వాక్యము నెరవేరనై ఉన్నదని అతడు బోధించుటకు వెళ్లిపోయాడని, ఎందుకనగా అది దేవుడేనని చెప్పాడు. ఈ న్యాయస్థానం ఇంకా ఎరగాలని అతడు కోరుకుంటున్నాడు. అదిదనగా అవిశ్వాసి గారు, అనుమానితుడు గారు, అసహనపరుడు గారు అతని శోధించారు. అయితే ఒక ప్రవక్త ఉండి అతడు దేవుడు అబద్ధం చెప్పలేని ఉండి ఎప్పుడెప్పటికి వాక్యాన్ని అనుకున్నాడు. వారు తన దగ్గరికి వచ్చి చెప్పారు. అవిశ్వాసి గారు అడిగాడు, నోవహు, అక్కడ పైన ఎటువంటి వర్షమున్నదని నీవు రుజువు చేయబోతున్నావు? అది ఎక్కడున్నదో నాకు తెలియదు. అయితే ఆ విధముగా దేవుడు చెప్పినట్లయితే అది అయిపోతుంది. అక్కడ వర్షము లేకినట్లయితే అది ఎలాగూ వర్షం కురుస్తుంది నాకు తెలియదు. అయితే దేవుడు చెప్పాడది, అది అయిపోయినది. అనుమానితుడు గారు వచ్చి అడిగాడు, వర్షం అక్కడి నుండి వచ్చునని అలాంటిది ఉన్నట్లయితే అలాగైతే ఆయన ఇక్కడికి దిగి వచ్చి వర్షం తెప్పించి మరలా పైకి తీసుకుని వెళ్ళాలి. అది ఎలాగూ ఆయన చేయబోతున్నాడు నాకు తెలియదు. మొదటిగా అతడు ఇలాగూ చెప్పగోరుచున్నాడు, ప్రజల మధ్య అతడు ఒక ప్రవక్తయుండి ఈ వివరణను అతడు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అతని చూచి నవ్వి, నాకు ఎలాంటి వర్షం కనిపించట్లేదు అని అన్నారు. సరే, ఓడ కట్టే పని కొరకు అతడు వెళ్ళినప్పుడు వారు అడిగారు, ఒకవేళ ఓడ కట్టిన తర్వాత అప్పుడు వర్షం వస్తుంది అని. అసహనపరుడు గారు చెప్పాడు, అయితే ఓడ పూర్తయిన తర్వాత ఇంకా వర్షం కురవలేదు. మరుసటి రోజు వర్షం కురవలేదు. ఆ తర్వాత వారం వర్షం కురవలేదు. మరుసటి మాసంలో వర్షం కురవలేదు. ఆ తర్వాత సంవత్సరంలో మరియు అతడు ఓడను పూర్తి చేసిన తర్వాత కూడా వర్షం పడలేదు. ఆ తర్వాత అతడు చెప్పాడు, ఒకానొక దినాన దేవుని స్వరము అతని ఎదుగు తిరిగి వచ్చి, ప్రకృతిలో నీవు ఒక అతీతమైన సూచన చూచెదవు. అది ఇందులోనికి పక్షులు జంతువులు వెళ్ళను అని చెప్పబడెను. తర్వాత అవిశ్వాసు గారు అతను చూచినవి, అది పక్షుల యొక్క అలవాటు అని అన్నాడు. బదులుగా అతడు పక్షుల గూడు చేశాడు. అందరూ నవ్వి అతన్ని ఎగతాళి చేశారు. అయితే ఒకానొక దినమున దేవుడు అతనితో మాట్లాడాడు. ఓడ లోపలికి వెళ్ళు అని చెప్పాడు. నోవహు తలుపు వద్ద నిలబడి, మీకు మీ ఆఖరి పిలుపు ఇవ్వబడుతుంది, లోపలికి రండి అని చెప్పాడు. అతని కుటుంబం తప్ప ఎవ్వరూ రాలేదు.
కనుక అతను లోపలికి వెళ్లిపోయాడని చెప్పాడు. ఇతడు ప్రవక్త నోవహు అతడు తన ప్రియమైన చిన్న కుటుంబంతో అన్నాడు, ఓ 1 గంటలో ఎటువంటి అనుమానం లేదు, వర్షం వస్తుంది. అతడు లోపలికి పోయినప్పుడు అద్భుతంగా అతని వెనుక తలుపు మూసుకున్నది. అతడు అన్నాడు, చూడు ప్రియా, అతని భార్యతో అన్నాడు, అతని కోడలతో అన్నాడు, అతని కుమారులతో ఇలాగు అన్నాడు, మనము దేవుని చేత లోపల తాళం వేయబడ్డాము. మనకు పైన ఇక్కడ కిటికీ ఉన్నది. మెట్లపై నుండి త్వరగా పైకెక్కండి, ఇది వదలవద్దు, త్వరగా పరుగులు తీయండి, ఇక్కడ పైకెక్కండి, వర్షం పట్టడానికి సిద్ధంగా ఉన్నది, అనుమానం లేదు. అతని బోధ విని వారిలో అందరూ అక్కడ ఉన్నారు. వారన్నారు, ఆ మూఢుడైన ముసలివాడు చెప్పినది నిజమవుతుందా? అవిశ్వాసి గారు, అనుమానితుడు గారు, అసహనపరుడు గారు వారందరూ గుమికూడారు. అది మనం చూద్దాం అన్నారు. నోవహు, అక్కడ లోపల ఉన్నావా? అవును, తెరువు, మేము చుట్టూ చూడాలి. దేవుడు తలుపు మూసాడు, అది నేను తెరవలేను, అది తెరవడానికి ఇక్కడ గడి లేదు. వారన్నారు, ముసలి కుంట లోపలికి వెళ్లిపోయి ఆ తలుపు వేసుకున్నాడు. మనము అనుకోవాలనుకుంటున్నాడు, అది గమ్మత్తు, మనం భయపడే ప్రయత్నం చేస్తున్నాడు. అభియోగం చేసిన వకీలు యొక్క సాక్షులు అక్కడ కూర్చుని ఉన్నారు, ఇదంతా వింటున్నారు. అది చేసినందుకు వారు నేరస్తులు కనుక అలాగని బైబిల్ చెప్తున్నది. అపహాస్యకులు, వారు నన్ను అపహాస్యం చేశారు, నన్ను ఎగతాళి చేశారు, చిట్టు చివరికి నన్ను కూడా. నేను వర్షం కొరకు ఎదురు చూస్తుంటిని. రోజంతా వర్షం లేదు, మరుసటి రోజు వర్షం లేదు, ఆ తర్వాత రోజు వర్షం లేదు, 4 రోజులకు వర్షం లేదు, 5 రోజులకు వర్షం లేదు, 6 రోజులకు వర్షం లేదు. అయితే ఎప్పుడు వర్షం కురుస్తుందో దేవుడు నాకు చెప్పలేదు. కేవలం ఆయన చెప్పాడు వర్షము కురుస్తుంది అని. ఆయన ఎటువంటి కాల పరిమితిని పెట్టలేదు. వర్షము కురుస్తుంది అని మాత్రమే ఆయన చెప్పాడు. మీరు రోగుల మీద చేతులుంచిన వెంటనే వారు గంతులు వేసి నేలపై దొర్లుతారు అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. అనుమానితుడు మీరు తలంచవాలని అనుకున్నట్లుగా వారు బాగుపడెదరు అని ఆయన చెప్పాడు. ఎప్పుడు, ఎలాగూ అని ఆయన చెప్పలేదు. వారు బాగుపడెదరు. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని రక్షించును. యాకోబు 5:14 దేవుడు అతనిని లేపును. ఎప్పుడు ఆయన చెప్పలేదు, ఆయన చేయనని మాత్రమే చెప్పాడు. ఆయన మార్కు 16 ఆయన చెప్పాడు, ఈ పర్వతముతో కదులుము, నీ హృదయంలో సందేహింపక, అయితే తను చెప్పినది జరుగునని నమ్మినలా అని ఆయన చెప్పాడు. ఎప్పుడు ఆయన చెప్పలేదు, ఆయన జరుగును అని ఆయన చెప్పాను. హల్లెలూయా. అక్కడ వాక్యం యొక్క తప్పుడు అనువాదుకుని చూడు. తర్వాత నీవు చెప్తావు, సరే ఈ మనిషిని ఎలా జరుగుట నన్ను చూడనివు. చక్రాల కుర్చీలో ఎంతకాలం నుండి అతడు ఉన్నాడో అతను నన్ను చూడనివు. అతనికి విశ్వాసమున్నదని అతడు చెప్పాడు. దయ్యం అతడెవరో చూడు. వెంటనే వారు ఎగిరి దూకి అప్పుడే వారు బాగుపడతారని యేసు ఎన్నడూ చెప్పలేదు. అనేక మంది పెంతెకోస్తు వారు అదే విషయాన్ని అనుకుంటారు. అయితే బైబిల్ అది ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పినాడు, వారు నమ్మినట్లయితే వారు బాగుపడతారు. దాని రుజువు చేయుటకు ఆయన సాక్షులు ఆయనకున్నారు. నోహు చెప్పాడు, 120 సంవత్సరాల తర్వాత అప్పుడు వర్షం కురిచినది. అయితే అది వర్షం పడినది. నోహు అతని యొక్క దినాల్లో అతడు దానిని చూడబోతున్నాడని అతడు ఎరిగుండెను. ఎందుకనగా లోపలకు వెలుటకు అతడు ఓడను కట్టెను. అది నిజమని మనం ఇప్పుడు చూశాము. అది నోవహు మొట్టమొదటి సాక్షి. ఇప్పుడు 2వ సాక్షిని పిలుద్దాము. మనం అబ్రహామును పిలుద్దాము. అతడు చెప్పాడు, నేను ఒక ప్రవక్తనై ఉంటిని, దేవుని యొక్క ప్రేరణ చేత నేను ప్రవచించుంటిని. ఆయన నాతో చెప్పాడు, నా భార్య 65 సంవత్సరాల వయస్కురాలై ఉండగా నాకు 75. ఆ వయస్సునందు ఆ సమయమందు శారా ద్వారా నేను బిడ్డను పొందుకుంటానని ఆయన నాతో చెప్పాడు. నిజమే, నేను గుడ్డుబోతునే ఇంటిని. ఆమె కూడా, ఆమె గర్భము మృతులమైపోయినది. ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోయి ఆమెకు 20 సంవత్సరాలు ఇంకా పైదాటినది. ఇన్ని సంవత్సరాలు ఆమెతో జీవించి ఉంటున్నాను, కానీ బిడ్డల గుర్తు ఎటువంటిది లేదు. ఆమె గర్భము మృతులమైపోయినది. అయితే ఆమె ద్వారానే నేను బిడ్డను పొందుకుంటానని దేవుడు చెప్పాడు. ఇది మీకు తెలుసా? అవిశ్వాసి గారు, అనుమానితుడు గారు, అసహనపరుడు గారు మొదటి 28 రోజుల తర్వాత శారాకు ఏమీ జరగకపోగా వారు నన్ను చూచి నవ్వారు, నన్ను ఎగతాళి చేశారు. మొదటి సంవత్సరం వారు నా ఎద్దుకు వచ్చి అన్నారు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? అయితే 25 సంవత్సరాల తర్వాత బిడ్డ రంగం మీదకి వచ్చాడు. అది జరిగినది. వచ్చే వారంలో శారా వల్ల నీకు ఒక బిడ్డ కలగబోతున్నాడు అని దేవుడు చెప్పలేదు. ఆయన ఎటువంటి సమయమును పేరు పెట్టి చెప్పలేదు. శారా వల్ల బిడ్డ నీకు కలుగునని ఆయన చెప్పినాడు. ఎప్పుడని ఆయన చెప్పలేదు. అతడు పొందుకునని మాత్రమే, అతడు పుట్టునని మాత్రమే ఆయన చెప్పాడు. కాబట్టి అబ్రహాము చెప్పాడు, అవిశ్వాసం వలన వాగ్దానమును నేను సందేహించలేదు. అయితే అది ఆలస్యమైపోయే కొలది
ఎప్పుడు కూడా నేను బలమును పొందుకున్నాను. భౌతికంగా నేను బలహీనుడై ఉండుట నేను చూచేకొలది బిడ్డ వచ్చుటకు అది ఆటంకమై ఉండగా, విశ్వాసమందు బలహీనుడవుటకు బదులు నేను విశ్వాసమందు బలవంతునైతిని. ఎందుచేతనగా దేవుడు ఆయన మాటను నిలబెట్టుకుని నేను ఎరిగితిని. కాబట్టి ఒక దినమున నేను కూర్చుని శారాతో మాట్లాడుతున్నాను. ప్రభు దూత వచ్చాడు. ముగ్గురు మనుషులు, వారిలో ఇద్దరు సొదొమకు వెళ్లిపోయారు. ఒకరు నా ప్రక్కన నిలబడి నాతో మాట్లాడాడు. జరిగిన విషయాలు నాతో చెప్పాడు. నేను ముసలివాడను, భుజాలు వంగిపోయినవి, శారా చుట్టూ తిరగలేకుండెను. గమనించారా? తర్వాత రోజే నా వీపున ఆ గూనిపోవడము నేను చూశాను. నా వెంట్రుకలు నలుపోవడము నేను చూశాను. శారా బుగ్గలు ఎర్రబారినవి. సంపూర్ణమైన సహోదరు బ్రహ్మాం అన్నేవంటావు. ఒక నిమిషం, అతడు అలా అవునేమో చూడు. వారు తిరిగి యవ్వన పురుషుడిగా స్త్రీగా అయిపోయారు. ఓ సహోదర బ్రహ్మాం, నీవంటావు దేవుడు ఆయన వర్తమానమును గీతల మధ్య దాచుతాడు. వేదాంత పాఠశాలది అన్నడు ఎరగదు. అవును, కాదు కాదు, అది ప్రేమ కథ. అక్కడ ఉన్న నా భార్య నాకు ఆమె ఉత్తరం రాస్తుంది. ఉత్తరం పైన ఒక విషయము ఆమె చెప్తున్నది. అయితే నేనది గీతల మధ్య చదవగలను. ఆమె దేన్ని గురించి మాట్లాడుతున్నదో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆమె స్వభావం నాకు తెలుసు. ఆమె యొక్క భావం ఏదో నేను ఎరుగుదును. ఈ రాత్రి నేను ఇక్కడ కూర్చున్నాను బిల్లి. పిల్లలు పడకలో పడుకుని ఉన్నారు. నేను ఇంటి గురించి ఆలోచన చేస్తున్నాను. ఓ, ఆమె భావం ఏదో నాకు తెలుసును. చూశారా? ఎందుకంటే నేను ఆమెను ప్రేమిస్తున్నాను. మీరు దేవుని ప్రేమలో ఉన్నట్లయితే దేవుని ఆత్మ మీలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆయనే ఈ వాక్యానికి అనువాదికుడు. గమనించుడి, వారు బాగా వయస్సు ముదిరినవారు. అలాగనే బైబిల్ తెలుపుతున్నది. ఇప్పుడు త్వరగా ముగింపుకు వచ్చాము. తరువాత అతను చెప్పాడు, నేను తిరిగి యవ్వనస్తుడైపోయాను. ఆమె యవ్వన స్త్రీగా అయిపోయినది. ఓ సహోదరు బ్రహ్మాం, అన్నివంటావు. విను, ఆ బిడ్డను పొందుకొనుట కొరకై ఆమె గర్భం మృతుతుల్యమైపోయినది. అతని జీవన స్రవంతి మృతుతుల్యమైపోయినది. ఆయన ఆమె కొరకై గర్భమును చేయవలసి ఉంటున్నది. ఆయన చేయవలసినది కదా. ఆ తర్వాత అప్పుడు ఆ బిడ్డ నోట్లో పెట్టినటువంటి ఈ బుడ్లు వారికి అప్పుడు లేవు. తద్వారా తల్లి అటు ఇటు పరుగులు తీయటానికి వారి దినాల్లో ఆమె పాలు కలిగి ఉండే తల్లిగానే ఉండవలసి ఉంటున్నది. కనుక అది చేటి కొరకై పాల గ్రంథులు ఎండిపోయినవి. కాబట్టి బిడ్డను పోషించిన కొరకై ఆయన ఆమెకు కొత్త పాల గ్రంథులు చేయవలసి ఉంటున్నది. మరొక విషయం, 100 సంవత్సరాల స్త్రీ ప్రసవ నొప్పులు భరించునా ఆమెకు ఆయన కొత్త గుండె చేయవలసి ఉంటున్నది. అవునా? కనుక ఆయన దాన్ని అతుకు వేయలేదు. అబ్రహాము సంతానమంతరికి ఆయన ఏమి చేయబోతున్నాడు ఆయన అతనిలో చూయించాడు. వారు నూతనమైన వారవుదురని, మనం ఎదురు చూచే రాబోతున్న కుమారుని స్వీకరించిన కొరకై నూతన శరీరం పొందుకుంటామని చూపాడు. నేను వాగ్దానాన్ని నమ్ముతున్నాను. సమంజసమా అన్నివంటావు? సరే, ఒక్క నిమిషం గమనించు. వారు యాత్ర చేశారు. వారు ఎక్కడున్నారో అక్కడి నుండి పాలస్తీనా దేశం నుండి గెరారు వరకు 300 మైళ్ళు. ఇక్కడొక యవనస్తుడు అబీమెలెకు అను పేరు గలవాడు ఉన్నాడు. అతడొక రాజు. ఆ ఫిలిస్తీనీ అందమైన అమ్మాయిలతో అతడొక ప్రాణేశ్వరి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న అవ్వ వచ్చినది. శారా దుప్పటి కప్పుకొని ఉన్నది. అబ్రహాం అన్నాడు, ప్రియా, నీవు నాకు ఒకటి చేయవలసి ఉన్నది అన్నాడు. నీవు ఎంతో అందంగా కనిపిస్తున్నావు. ఆ రాజు నిన్ను చూచి నిన్ను భారీగా తీసుకుంటాడు. ఇంకా ప్రజలు ఆమెను చూచినప్పుడు ఆమె ఎంతో అందంగా ఉన్నది. ఆమె ఎంతో అందంగా ఉన్నది. ఎంతవరకనగా అబీమెలెకు ఆమెను భారీగా చూసుకునే వరకు. ఆ తర్వాత కల్లో అబీమెలెకు ఆయన కల్లో కనిపించాడు. ఆమె భర్త నా యొక్క ప్రవక్త. నీవామెను ముట్టిదివా, నీవు చచ్చిన వాడవు ఆమె ఎడల. అవునా? ఆయన అబ్రహాము సంతానమంతటికి ఏమి చేయబోతున్నాడు ఆయన అక్కడ చూయించుచుండెను అన్నాడు. ఎప్పుడు అది చేయను ఆయన చెప్పలేదు. అయితే ఆయన అది చేయనని చెప్పాడు. అవునది నిజం స్నేహితుడా, అది అలాగే జరగని. ఎలాగైనా ఆయనది చేయను. ఆయనది వాగ్దానం చేశాడు. అయితే 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత వాగ్దాన సమయం నుండి శారా బిడ్డను పొందుకున్నది. ఆమె అది ఎప్పుడు పొందుకున్నో వాక్యం అది చెప్పలేదు. అయితే ఆమె దానిని పొందుకుంటుందని చెప్పబడెను. ఈ సాక్షులతో మనం తొందరపడదాము. 3వ సాక్షి మోషే. అది ఆ కాలానికి వాక్యమని రుజువు చీటుకు దేవుడు అతనికి ఒక సూచన ఇచ్చినని అతడు చెప్పాడు. ఒక సూచనతోనూ స్వరముతోనూ అతడు వాక్యము తీసుకుని వెళ్ళాడు. ఫరో అనే కాపరి ఎదుటకు వెళ్లిపోయాడు. కాపరి ఫరో చెప్పాడు, అది తక్కువ మాంత్రికుడి తంత్రం. అటువంటిదే చేయనటువంటి మనుషులు నాకు ఉన్నారు. వారు చేశారు, అనుకరణ చేయువారు. అతడు చెప్పాడు, నేను ప్రవక్తని కానట్లయితే, అది వాగ్దాన వాక్యమని ఎరగినట్లయితే దాని వలన ఏం పని లేదని చెప్పేవాడను. ఎందుకనగా ఇక్కడ ఉన్న అనుకరణ చేయవారు అదే కార్యాలు చేయుచున్నారు. అయితే
అది దేవుని యొద్ద నుండి వచ్చినదని అది నాకు తెలుసు, అది అతనికి తెలుసు. కనుక అతడు నిమ్మలంగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ప్రజలను అతడు విడిపించునని, పర్వతం యొద్దకు వారు వచ్చెదరని, ఆ దినమనే వారు దిగి వచ్చెదరని బహుశా అతడు అనుకుని ఉండును. అయితే అది సంవత్సరాలు దాటిన తర్వాత వారు తిరిగి వచ్చారు. వారు పర్వతం యొద్దకు చేరారు. దేవుడు ఆయన వాక్యం నెరవేర్చాడు. ఆయన చెప్పినట్లుగానే వాగ్దాన భూమికి వారిని ఆయన తీసుకుని వచ్చాడు. దేవుని వాక్యమును అతను విశ్వసించాడు. వెంటనే ఇంకొక సాక్షిని నేను తీసుకుని రాబోతున్నాను. 4వ సాక్షి యెహోషువ. అతడు చెప్పాడు, దేవుడు మాకు వాగ్దానం ఇచ్చినప్పుడు మేము వెళ్ళాము. అది కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. మేము కాదేషు బర్నేయకు చేరిన తర్వాత మేమది స్వాధీనం చేసుకోగలమో లేదో తెలుసుకోమని మోషే సాక్షులు పంపాడు. ఓ అమాలేకీయులు, ఆ పెద్ద అజానుబాహువులు, పెద్ద గోడలు, మేమది స్వాధీనం చేసుకోలేము, మనం అది స్వాధీనం చేసుకోలేము, అది ఇలాగూ కనిపిస్తున్నది. అయితే కొందరు వెళ్లిపోయి ఆ దేశము మంచి దేశమని ఒక రుజువు తీసుకుని వచ్చారు. మిగతా గోత్రముల వారు, ఓ మనము దాన్ని స్వాధీనం చేసుకోలేము అని అన్నారు. అతను చెప్పాడు, నేను నిలబడి ప్రజలను నిమ్మలపరిచాను. అక్కడున్న దానంతా కొలత అది కాదని, దానంత కొలత అది కాదని వారు తెలుసుకుందరు కాక, అది దేవుని యొక్క వాగ్దానము, అది దేవుడు చేయును అని చెప్పాడు. అతడు చెప్పాడు, జనులను నేను నిమ్మలపరిచిన తర్వాత మమ్మలను ఆయన తీసుకుని వెళ్ళలేదు. తర్వాత వారం 40 సంవత్సరాల తర్వాత ఆయన మమ్మలను తీసుకుని వెళ్ళాడు. అయితే మమ్మల్ని ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడో ఆయన చెప్పలేదు. ఆయన మమ్మలను తీసుకుని వెళ్తాడని చెప్పాడు. కనుక మేము అచ్చటికి చేరాము, అచ్చటికి వెళ్ళాము. ఒక్క క్షణం యెషయా వచ్చుటకు నేను ఇష్టపడుతున్నాను. యెషయాని గమనిద్దాము. అతను చెప్పాడు, ప్రజల మధ్యనే రుజువు చేయబడిన ప్రవక్తను ప్రతి ఒక్కరూ నన్ను నమ్మారు. రాజైన ఉజ్జియా మొదలుకొని అందరూ నన్ను నమ్మి ఉన్నారు. నేను రుజువు చేయబడిన ప్రవక్తను. నేను ఏమి చెప్పితనో దేవుడు నెరవేర్చాడు. నేనేమి చెప్పినో నా మాటలు నెరవేర్చాడు. ఎందుకనగా వాటిని నేను ఆయన నామమున, యెహోవా నామమున మాట్లాడితిని. అతడు చెప్పాడు, ఒక్కొక్క దినమున యెహోవా నాతో మాట్లాడి ఇలాగ చెప్పాడు, నేను వారికి ఒక సూచన ఇవ్వబోతున్నాను. కన్యక గర్భవతి యవను అని యెహోవా చెప్పే రీతిగా నేను పలికితిని చెప్పాడు. ఈ న్యాయ సభ తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్క హెబ్రీ అమ్మాయి ఈ బిడ్డ బూట్లు మొదలగినవి సిద్ధపరచుకుని ఉండిరి. ఒక కన్యక గర్భవతి యవను అని. అలా జరుగుతూ ఉండెను. నెలలు జరిగినవి, అది సంభవించలేదు. వారములు, అది జరగలేదు. సుమారు 800 సంవత్సరాల తర్వాత అది సంభవించినది. అయితే ఒక కన్య గర్భవతి ఒక కుమారుని కన్నది. అది రేపే జరుగుతుందని యెహోవా అతనితో ఎన్నడూ చెప్పలేదు. నీ వయస్సులో ఉన్న ఒక కన్య అని చెప్పలేదు. ఒక కన్య గర్భవతి యగును అని మాత్రమే ఆయన చెప్పెను. అది సరిపోయినది. అది ఎప్పుడు అని ఆయన చెప్పలేదు. ఆమె అగును అని మాత్రమే ఆయన చెప్పాడు. ఇప్పుడు న్యాయస్థానానికి అంగీకారమైతే ఆయన తదుపరి సాక్షిని నేను కానా? ఆయన కొరకై తర్వాత సాక్షిని నేనవుతాను. ఈ దినములకైనా వాగ్దాన వాక్యము, దానికి నేను సాక్షినవుతాను. కెంటుకీలో ఒక చిన్న బాలుడుగా జన్మపుడు అక్కడ వెలుగు ఉండుట, ప్రార్థనా కార్డుల మీద మొదలైన వాటిపైన మీరు చూచియున్నారు. మా అమ్మ, మా నాన్న నాకు చెప్పారు. వయస్సంతటిలో కూడా చెప్పారు. ఇది వ్యక్తిగతం అనుకోవద్దు. అయితే ఆయన ఎదురు నేను ఒక సాక్షిగా నిలబడుతున్నాను. వాక్యమున ఉన్నటువంటి ఇది ఆయన. దాని యొక్క అర్థమేటో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. వెనుక ఆ పర్వతాల్లో అక్కడ ఒక చిన్న పాత, ఇప్పుడు మీ అందరికి ఉన్నటువంటి ఒక కిటికీ అద్దము కూడా లేదు. కిటికీలు తెరచుటకు మీకు చిన్న పాత తలుపు ఉంటుంది. ఆ ఉదయం ఒక వెలుగు లోపలికి వచ్చినది. నేను ప్రజలకు చెప్తుంటాను, అమ్మకు చెప్తాను. నేను చెప్పే సంగతులు అవి ఎప్పుడూ జరుగుతుంటవి. వారది నమ్మలేదు. అది అలాగుండదు అని అన్నారు వారు. అయితే సుమారు 30 సంవత్సరాల తర్వాత విజ్ఞాన శాస్త్ర రుజువు ద్వారా అది అదే అని దేవుడు దాన్ని రుజువు చేశాడు. అది అలాగుండెను. ఎందుకనగా అది వాగ్దానము. 7 సంవత్సరాలప్పుడు చెట్టు యొద్ద అక్కడే స్వరము నాతో మాట్లాడినది. ఎన్నడూ పొగ త్రాగవద్దు, నవలవద్దు, లేక మద్యపానము సేవించవద్దు, లేక నీ శరీరాన్ని అపత్రపరచుకోవద్దు అని. నేను ఒక నాటసారే కాచేవాని ఇంట్లో ఉండి ఉంటేనే బైబిల్ అనగా ఏంటో కూడా తెలియదు. ఒక్క మాట కూడా తెలియదు. ఒక పంచాంగం మేము కనుగొనగలము. అయితే మా ఇంట్లో బైబిల్ లేదు. నా వారిని గూర్చి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, అయితే దాన్ని గూర్చి అంతా దేవునికి తెలుసు. నా ముందున్న వారికి ఎటువంటి దారి లేదు. దానికి ముందు కథోలిక్కులు సంఘం నుండి పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. అక్కడ ఎలాంటి మతమే లేదు. దానికి మేము అలక్ష్యం చేసేవారము. ఏమి జరిగి ఉండేనో ఆయన నాకు చెప్పాడు. ఏమి జరగని ఉండేనో ఆయన నాకు చెప్పాడు. అది ఏ విధముగానైనా నేను పొగ త్రాగకూడదని, లేక మద్యము సేవించకూడదని, లేక నా శరీరాన్ని అపవిత్రపరచుకోనకూడదని, నేను పెద్దవాడిన తర్వాత నాకై ఒక పని ఉన్నదని. సరే, అదైన తర్వాత సంవత్సరాల తర్వాత నేను ఒక సేవకుడవుదునని నాకు ఎలాగో తెలియను.
బోధకుడనే తలంపునే నేను అసహించుకున్నాను. అయితే అది ఎలాగైనా జరిగినది. ఆయన వాక్యమును ఆయన నిలబెట్టుకుంటకు చూయించుకుంటకు అది వెళ్లిపోయినది. అక్కడి పొదలో ఆయన అగుపించిన 17 సంవత్సరాల తర్వాత, దాని తర్వాత మరుసటి దినమున నదికి వంతెన వేయుట ఆయన నాకు చూపించిన ఆ విస్తీర్ణత, దాని మీద నుండి 16 మంది పడిపోవుట ఆయన నాకు చూయించాడు. అమ్మకు నేను చెప్పాను, ఒక చెట్టుకు ఆనుకొని కూర్చొని నేనది చూశాను. బిడ్డా, నీవు నిద్రపోయావు అని ఆమె అన్నది. లేదమ్మా, లేనేలేదు, నేను దాన్ని గమనించాను అని నేను చెప్పాను. ఆ దినం నుండి ఖచ్చితంగా 17 సంవత్సరాల తర్వాత జెఫర్సన్విల్లో పురపాలక సంఘపు వంతెన కెంటుకీకి వేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పబడినట్లుగా దానిపైన 16 మంది పురుషులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అవిశ్వాసి గారు అలాగే నన్ను శోధిస్తూనే ఉండెను. ఈ గుడ్డి అభియోగపు వకీలు అవధానమును నేను పిలవనా, యేసు ఆయన యొక్క చేతులలో చీలల గుర్తులతో ఇక్కడ ఉండుట గూర్చి అలాంటిది ఎన్నడూ ఆయన చెప్పనే లేదు. ఆయన చెప్పాడు, ఆయన పరలోకముడి దిగి వచ్చిన తర్వాత ప్రతి మోకాలు వంగును, ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి నాలుక ఒప్పుకొనును అని ఆయన చెప్పాడు. ఆత్మశక్తితో ఆయన మరణి వచ్చును మాత్రమే ఆయన మార్కులోని ఆయన ఏమి చేయనయుండెను, ఆయన వాక్యమును రుజువు చేయనని వాగ్దానం చేశాడు. అది వారు పొందుకోరు. ఈ మధ్యాహ్న వేళ ఈ సంవాదమును ఆధారం చేసుకుని దేన్నైతే నేను వదిలిపెట్టనదో పాఠం యొక్క పుటలు నేను త్రిపుట మీరు చూశారు. అదే నేను బయటకు తీసుకురావలసి ఉన్నది. అయితే అది పొందుటకు మనం ముగించుట సరిపోతుందనుకుంటున్నాను. వారు ఇంకా దాన్ని నమ్మరు. అది యేసు వాగ్దానం చేస్తున్నాడు. నోహు దినముల్లో ఉన్న రీతిగా మరియు లోతు దినాల్లో ఉన్న రీతిగా కడవరి దినమున అది ఉండును. మనం అది పొందుకున్నాం. అది ఇక్కడే ఉన్నది. అది ఎప్పుడో రుజువు పరచబడినది. ఎన్నో లేఖనాలు. సదమ కాలంలో అబ్రహాముకు ఏమి జరిగినది? అబ్రహాము రాజసంతానమైన క్రీస్తు అబ్రహాము రాజసంతానమునకు మరలా తిరిగి వచ్చును. క్రీస్తు వాక్య రూపమున వచ్చుచునుట మానవుల్లో పనిచేయును. సూచనని ఆయన వాగ్దానం చేసినది చూయించును. అది చేయునని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడే వాగ్దానం చేశాడు. మరి దేవుడే ఆయన వాగ్దానాన్ని కాపాడును. ఈ పరిచర్య 3 భాగాలుగా ఉండునని, అందులో ఒకటి ప్రజల చేయి తీసుకున్నట వలన అవుతుందని, తద్వారా వారి బాధ ఏదో తెలుసుకోబడుతుందని ఆయన నాతో చెప్పినది కొద్ది సంవత్సరాల క్రితం మీతో చెప్పి ఉంటుంది. ఎంతమందికి అది జ్ఞాపకమున్నది? నిజం. ఆయన నాతో చెప్పాడు, నేను విధేయత ఉన్నట్లయితే వారి హృదయంలోని తలంపులను నేను ఎరుగుతానని, అది అలాగు జరుగునని ఆయన నాతో చెప్పినది మీతో చెప్పలేదా? అది మీకు చెప్పలేదా? నేను ఎంతమందికి అది జ్ఞాపకమున్నది? అది జరిగినదా? అది తరువాత రోజు జరగలేదు. అయితే సంవత్సరాల తర్వాత అది జరిగినది. ఆయన నదీ తీరాన మాట్లాడాడు. క్రీస్తుకు రాకడను తెలియజేయటకు బాప్తిస్మిచ్చి యోహాను పంపబడినట్లుగా అతని పరిచర్య ముగింపులో యేసు వచ్చాడు. యోహాను పంపబడినట్లు నీ యొక్క పరిచర్య క్రీస్తు యొక్క 2వ రాకడకు ముందుండును. దేవుని ప్రజల మధ్య ప్రపంచవ్యాప్త ఉద్యమం ఉండును. ప్రపంచమంతటా గత 17 సంవత్సరాల నుండి బహు పెద్ద ఉద్యమము. చరిత్రకారులకు తెలుసు, ఏ ఉద్యమం 3 సంవత్సరాల కంటే నిలవదని. మరి ఇది 15 సంవత్సరాలు. మరి ఈ రోజు సంగమును చూడు, అది చల్లారిపోయినది. మనం ఆయన రాకడను ఎదురు చూచుచున్నాము. ఆయనకు ఆయనే రుజువు చేసుకుంటున్నాడు, చూయించుచున్నాడు. ఇవన్నీ జరిగినవి. నీవు హృదయం యొక్క రహస్యములను ఎరుగుదువు అని ఆయన వాగ్దానం చేశాడు. 3వ స్థితి, ఇది పరిచర్య విరామము. అక్కడికి వెళ్ళుటకు నేను సమయం తీసుకున్నాను, కారణం నేను దాన్ని చేయకూడదు అనుకుంటున్నాను. అయితే ఇక్కడున్న మీకు అది తెలుసు ఏమి జరిగిందో. చూశారా? నేను మొట్టమొదట అక్కడున్న కన్సస్ సిటీకి మరియు ఆర్కన్సాస్ కు వచ్చినప్పుడు ఈ విషయాలు జరుగునని నేను మీతో చెప్పి ఉంటుంది. అవి ఇక్కడే ఉన్నవి. అవి జరిగినవని సజీవ సాక్షులుగా మేమే. అవి జరుగునని దేవుడు చెప్పాడు. అప్పుడే అది జరుగునని అది చెప్పలేదు. అది జరుగునని ఆయన చెప్పాడు. మార్కు 16 చెప్తున్నది, నమ్మిన వారి వల్ల ఈ సూచకలు జరుగును. నేను విశ్వాసిని కాకపోతే ఈ వాక్యము సత్యమని రుజువు చేయబడునా? మీరు విశ్వాసులు కాకపోతే దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు మీకు ఇచ్చును? నీవు అన్ని విధములైన బహిర్గత రుజువులు కలిగి ఉండవచ్చును. నువ్వు పరుగులు తీయవచ్చు, భాషలు మాట్లాడవచ్చు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారివి చేసినవి, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారు చేసేవి నీవు చేయవచ్చును. అయితే అది నిజమైనది నీ హృదయంలో కానట్లయితే అదేనాడు కూడా వాక్యమును జీవములోనికి తీసుకుని రాదు. అయితే అక్కడ ఉన్నది నిజమైనదైతే ఆకాశముల భూమి గతించును, కాని వాక్యము గతించదు. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు.
మిగతా వారు స్వస్థత నొందుట మీరు చూచుచున్నారు. వెంటనే వారు స్వస్థత నొందుతారని ఆయన చెప్పలేదు. వారు నమ్మినట్లయితే స్వస్థత నొందుదురని ఆయన చెప్పాడు. అది వినుచున్న మీరు సత్యమని ఎందరూ నమ్ముచున్నారు? ఇంకా దేవుని యొక్క వాక్యమే అది అని ఎందరూ నమ్ముచున్నారు? అది జనులకు తప్పుడు విధముగా అనువాదము చేయబడినది. అది మీరు నమ్మకూడదు. ఇది కేవలము తప్పుడుగా అర్థము చెప్పబడినది. మునుపటి లూథర్ దినాలలో కాదు, మునుపటి పౌలు యొక్క దినాలలో కాదు, మునుపటి నోహు యొక్క దినాల్లో కాదు, ఇంకా ఈ ఇతరమైన సాక్షుల దినాల్లో కాదు. ఈ విషయాలు జరుగునని నేను చెప్పుచున్నటువంటి 15 సంవత్సరాల క్రితము కాదు. అయితే ఈ దినమున కాన్సాస్ లోని టొబాకోలో ఈ ఘడియన ఈ నిమిషమున దేవుని వాక్యము కనబట్టుకై పిలుద్దాం. ఈ కడవరి దినాల్లో ఇది జరుగునని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన వాక్యమును ఆయన కాపాడని మీరు నమ్ముతున్నారా? ఆయన దేవుడై ఉండుట కొరకై ఆయన వాక్యమును కాపాడవలసి ఉన్నది. అది ఆయనే చేయవలసి ఉన్నది. ఆయన వాక్యమును ఆయన నిలబెట్టుకోవలసి ఉన్నది. ఎప్పుడు సొదొమ దినములలో ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడ యందు అలాంటిదే ఉండునని ఆయన వాగ్దానం చేశాడా? అది సొదొమ యొద్ద అబ్రహామునకు అతని సంతానానికి ఎలాగుండెనో కడవరి దినముల్లో అలాగూ ఆయన బయలుపరుచుకొనును. అది ఆయన వాగ్దానం చేశాడా? లూకా 17:30 మీరది చదవగలరు. ఆయన అది వాగ్దానం చేశాడు. అది జరుగునని ఆయన చెప్పాడు. యేసు చెప్పాడు. ఆయన వాగ్దానం చేసిన లేఖనమంతా నెరవేర్చబడుతుందని ఆయన చెప్పాడు. కడవరి దినాలలో మలాకి 4లో ఆయన ఏమి చేయను అన్నది ఆయన వాగ్దానం చేశాడా? ఇదైన వెంటనే అగ్ని వచ్చి అవిశ్వాసిని కాల్చును. నీతిమంతులు అవిశ్వాసి యొక్క బూడిద మీద నడిచిపోవును. అవునది నిజం. సరే, మనం వాటి యొద్దనే ఇక్కడ ఉన్నాము. ఆ గొప్ప జలప్రేమ రాకమునుపు ఏమి జరిగినది? ద్రోహు రాకమునుపు కొద్ది ముందుగా ఏమి జరిగినది? లేదా మోషే ఇశ్రాయేలును బయటకు తీసుకుని రాకమునుపు ఏమి జరిగినది? యేసు రాకమునుపు ఏమి జరిగినది? యోహాను అతను మనం సాక్షిగా తీసుకునక రాలేదు. ఇక్కడ క్రింద అతను మనకున్నాడు. అయితే సాక్షిగా కాదు. ఆ దినమున ఉండినటువంటి వేదాంతమంతట్లో నుండి అరణ్యములోకి వెళ్ళుటకు అతడు బయటకు పిలువబడినది. ఎందుకనగా అతడు గుర్తించబడవలసి ఉండెను. మెస్సయ్యను అతడు గుర్తింపబడవలసి ఉండెను. పాఠశాల యొద్దకు మనము వెళ్ళగలిగితే, అతని తండ్రి యొద్దకు వెళ్ళగలిగినట్లయితే, ఇలా చెప్తే, నేను మీ నాన్న యొక్క గొప్ప స్నేహితుడను. ఓ, అతని గొప్ప వృద్ధుడు. నే అతన్ని ప్రేమిస్తున్నాను. సహోదరు జోన్స్ ఆ మెస్సయ్య కాదా? యోహాను నీకు తెలుసా? అతడే. చూశారా? అతడు వేరైపోయాడు తనకు తాను. 9 సంవత్సరాల వయసులో అతడు అరణ్యములకు వెళ్లిపోయాడు. ఎందుచేతనగా అతడు అడవులను ప్రేమించేవాడు. ఏలియా ఆత్మ అతని పైన ఉన్నది. ఏలియా ఆత్మ ఏలియా కాదు, అతడు ఒక మనుష్యుడు. ఆ దినాన ఆ వాక్యముతో దేవుని యొక్క ఆత్మ ఉండెను. అతడు అరణ్యములకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు బయటికి వచ్చినప్పుడు క్రీస్తుతో అతడు గుర్తింపబడవలసి వచ్చెను. మంచి మనిషిగా కాదు. అయితే ఎవని మీద ఆత్మ దిగివచ్చునో నీవు చూతువు. ఆ దినమున ఆ ప్రాంతంలో మనుషుడు గొప్ప ఉపదేశకుడు కాదు. ఆ దినాన ప్రశస్తమైన వ్యక్తి కాదు. అయితే ఎవనిపైన పరిశుద్ధాత్మ తనకు తాను వాక్యముతో గుర్తింపబడను, సాక్షాత్తు వాక్యమే వాక్యముతో అది గుర్తింపబడను. అది ఆయన కడవరి దినాల్లో వాగ్దానము చేశాడు. యేసు చేయును. నిన్న నేడు యుగయుగములు ఒకటి రీతిగా ఉండును. అది నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు మనం ఒక క్షణం తల వంచుకుందాము. విశ్వాసము కలిగి ఉండుడి. అనుమానపడవద్దు, నమ్ము. ప్రభుకు ధన్యవాదాలు. సరే, ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతున్నారా? తనకు తానుగా రుజువు చేసుకుంటూ కొరకై ఆయన ఏమని వాగ్దానం చేశాడు? ఒక మనుషులలో ఒక మానవ శరీరములు అబ్రహాముకు ఆయన చేసినట్లుగా మనుష్య కుమారుడు. అది మనుష్య కుమారుడై ఉండెను. దేవుని కుమారుడు కాదు, 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 కాదు. మనుష్య కుమారులో దేవుని కుమారుడు. ఎహెజ్కేలు 1:2 ఎహెజ్కేలును యెహోవా మనుష్య కుమారుడు, నరపుత్రుడా అని పిలిచాడు. యేసు తనకు తానే ఖచ్చితంగా పిలుచుకున్నాడు. మీరు అర్థం చేసుకున్నారా? వారమంతా బోధన ద్వారా చూడండి. మనుష్య కుమారుడనగా ఏమి?
ప్రవచన సంబంధం. మలాకి 4 ఏంటి? ప్రవక్త ఉండుట. కడవరి దినాల్లో ఎలాంటి విషయాలు జరుగుతవి ఎప్పుడు అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. అవి జరుగునని ఆయన చెప్పాడు. అవి జరిగినవి. ఇప్పుడు మీరు ఆయన ఇంకా దేవుని కుమారుడైనట్లయితే, మనిషి కుమారుడు, దావీదు కుమారునిగా, దావీదు సింహాసనం పైన కడవరి దినాలలో ఆయన బయలుపరుచుకుంటూ సంసిద్ధంగా ఉన్నాడు. చూశారా? గమనించండి. అది నిజమైతే అది ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. ఆ వాక్యమునకు ఆయన బద్ధుడై ఉన్నాడు. నీ యొక్క విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు నీవు ముట్టు. ఈ విషయాలన్నీ నేను చేశాను. అది దేవుడైనట్లయితే అది నెరవేరుతుంది. అది దేవుడు కాకపోతే అది జరగదు. అది మాత్రమే సత్యమవుతుంది. చూశారా? ఇది ఆయనే. ఇది అయితే మనము విశ్వాసుల మధ్య ఉన్నామా లేదా? నువ్వు విశ్వాసమై ఉండవలసి ఉన్నది. నేను ఎలాగ విశ్వాసమై ఉన్నానో అలాగన ఇది సత్యమని నీవు నమ్మవలసి ఉన్నది. నీవది నమ్మితే అది జరుగుతున్నది. మీలో ప్రతి ఒక్కరూ ప్రార్థించుడి. నీ స్వంతగానే నువ్వు నమ్ముము. ఒక ప్రక్క నుండి మనం ప్రారంభిద్దాం. ఒక ప్రక్క నుండి గురి నిలుపుదాం. ఇక్కడ గోడకు ఎదురుగా నుండి నేను ఆశపడుతున్నాను. ఒకచోట మీరు నమ్మండి, విశ్వాసముంచుడి, అనుమానపడవద్దు. నమ్ముడి. ప్రభువా అని చెప్పండి. నా వైపు చూడవద్దు. చూశారా? నా వైపు నీవు చూడు. అయితే చూడు, దానికి ఆవల నీ విశ్వాసం చూచును కాక. నీ భౌతికమైన నేత్రాలతో నీవు నా వైపు చూడగలవు. అయితే ఆయన వైపు నీ విశ్వాస నేత్రములతో చూడము. ఆయన వాక్యమే. ఆయన ముసుగును ఆయన మార్చుకున్నాడు. చూశారా? ఏదైతే కనపడకుండా ఉండెనో దాని నుండి ఏది సంక్షిప్తముగా సంపూర్తిగా తెలియబడెను. వాక్యము శరీరధారి అయ్యెను. విశ్వాసముంచుము. ఇప్పుడు అటు ఇటు కదలవద్దు. నిజంగా భయభక్తులతో నిశ్శబ్దంగా ఉండు. మీరు చుట్టూ తిరగలరు ఒక క్షణములో. అయితే నిజంగా నిశ్శబ్దంగా భయభక్తులతో ఉండండి. అదేంటి? అది వరము. ఒక వరము కత్తి వల్లే తీయబడదు. వెళ్ళి పొడిచి గందరగోళంగా మాట్లాడి లాగుట. అది కాదు. ఒక వరము అనగా నిన్ను నీవుగా మార్గమును తప్పుకొనుట. తద్వారా పరిశుద్ధాత్మ మానవ శరీరంలో పనిచేయుట అవుతున్నది. దేవునికి మహిమ కలుగును కాక. నాకు వరమున్నది హల్లెలూయా అని చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు. నీవెన్నడూ పొందలేవు. నీవెలాగూ వెళ్ళగలుగుదువో నీవెరుగునట్లయితే అది యంత్ర ఉపకరణమును లాగుటవుతుంది. చూశారా? యంత్ర ఉపకరణమును వెనుక కొద్దిగా కదిలించినట్లు అవిశ్వాసముని విశ్వాసంలోనికి నిన్ను నీవు మార్చుకునుట. చెప్తావు, సరే, నేను ఎల్లప్పుడూ ఒక విధముగా అనుమానముగా ఉంటాను. అయితే ఇప్పుడు నేను నమ్మాను. ఇప్పుడు గమనించము. తర్వాత ఏమి జరుగును? ఒక్కసారి తప్పక చెయ్యి. తర్వాత ఏమి జరుగుతుందో చూడుము. ప్రార్థించుము. నాకు నేను వర్తమానం నుండి వరములోనికి వెళ్ళటానికి సంసిద్ధపడటకు ప్రయత్నిస్తున్నాను. ఒక వరం హెబ్రీ 4:12 వలె వాక్యము దానికదే తెలియబడుట, వివేచించుట, హృదయములోని తలంపులను ఎరుగుట. నీలో తప్పేమున్నదో అందుకొరకై ప్రార్థించుము. దేవా, నేను కదువుతో ఉన్నాను అని ప్రార్థించి చెప్పుము. మనుషునికి నేను అవసరం లేదు, అయితే నేను అవసరతలో ఉన్నాను. దేవుని మహిమ కొరకు దేవుని కుమారుని యేసుక్రీస్తు నామములో దేవుని వాక్య ప్రకారముగా అది నేనిప్పుడే బోధ చేశాను. ఇక్కడున్న ప్రతి ఆత్మను నా స్వాధీనమందు ఉంచుకుంటున్నాను. ఒక నిమిషంలో ఒకటి జరగవచ్చునేమో. ఇక్కడ ఒక విమర్శకుడు కూర్చుని ఉన్నాడు. ఒకటి జరగటానికి సంసిద్ధంగా ఉన్నదని నేను ఇప్పుడే ఆలోచన చేస్తున్నాను. గమనిస్తున్నారా? కాబట్టి ఎంతో భయభక్తిగా ఉండు. ఏదైనా కలత కలుగు చేయనది ఉండినట్లయితే నీవు అలాగే కూర్చుని ఉండు. నీవు నెమ్మదిగా కూర్చుని ఉండు. వారు ఏమి చేయబోతున్నారో ఆ వ్యక్తి అది చేయని. ఏమి జరుగునో కనిపెట్టు. వారి కదలిక వారిని చేయని. ఏమి జరుగుతుందో చూడు. ఆయన దేవుడు కాదు అన్నది నీవు చూస్తావు. ఆయన యుద్ధములో నీవు చూడవలసి ఉన్నది. స్వస్థతలో ఆయన నీవు చూశావు. యుద్ధములో నీవు ఆయన చూడు. అది చేయుటకు సతాను తన శక్తి కొలది చేయుచున్నది. ఒక్కసారి వానిని చేయని. ఏమి జరుగునో చూడు. ఇక్కడ మరొకతను కూర్చుని ఉన్నాడు, బాధపడుతున్నాడు. క్రిందనే కూర్చుని ఉన్నాడు ఒక పురుషుడు, అతని భార్య. ఆమె ప్రార్థన చేస్తున్నది. అతను ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అది నరముల బలహీనత స్థితి, ముఖములో బలహీనత. ఆమె ఒక విధంగా లావాటి స్త్రీ. ఆమె భర్త తెల్ల చొక్కాయి ధరించున్నాడు. అతడు ఆమె చేతులను ఆమె పైన పెట్టియున్నాడు. అది నిజమైతే దాని కొరకే నీవు ప్రార్థిస్తున్నట్లయితే నీ చేయి పైకెత్తు. భయపడవద్దు. నేను నిలుపు చేయుదును. అది వాగ్దానము. నీవు నమ్మినట్లయితే ఆయన వస్త్రము నీవు ముట్టావు. ఈ వైపునిక్కడ వెనుక ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె స్త్రీ సంబంధమైన బలహీనత చేత బాధపడుతున్నది. ఓ దేవా, శ్రీమతి రీడ్, నీవు నాకు తెలియదని నీకు తెలుసు. అది నిజం, అవును కదా? ప్రభువా,
నా ఎల్ల కటాక్షం చూపమని నీవు ప్రార్థిస్తున్నావు. ఆయన చూపును. ఇప్పుడు అది నిన్ను విడిపోవనయ్యున్నది. నీవు నిండు హృదయముతో నమ్ము, అనుమానపడవద్దు, నీ విశ్వాసముంచుము. ఇక్కడే చివర ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఇక్కడ ఓపిగ్గా చిన్నగా, ఓ విధంగా చిన్నగా నల్లగా కాన్పించే టోపీ ఆమె పెట్టుకుని ఉన్నది. అది బాధ. ఆమె బాధ కలిగి ఉన్నది. అక్కడే ఆమె పైన వెలుగు వెళ్లాడుతున్నది. మీరు చూచుట్లేదా? అవునా? ఆమె తల దించుకుని ఉన్నది. ఆమె తన మోకాళ్ళలో నొప్పి కలిగి ఉన్నది. ఆమె మోకాళ్ళు నొప్పి పడుతున్నవి. ఆమె మోకాళ్ళు నొప్పి పుడుతున్నవి. ఆమె పడి ఆమె మోకాళ్ళలో గాయము చేసుకున్నది. చూశారా? ఆమె నాకు తెలియదు, దేవునికి అది తెలుసును. అయితే అది నిజం. అవును కదమ్మా? ఇక్కడే నీకు ప్రక్కగా కూర్చున్న ఆ స్త్రీ పైన నీ చేయి పెట్టు. ఆమె ఎద్దుకు నేరుగా రా. ఆమె వణికిపోతున్నది. ఆ బలహీనత, ఆమెకు కంటి జబ్బున్నది. ఏది ఇబ్బంది కలుగు చేసినదో ఆ కళ్ళు శస్త్రచికిత్స చేయబడినవి. అవునది నిజం. అవును కదా? నీ చేయి పైకెత్తు. నీవు నమ్మినట్లయితే ఆమె ప్రక్కనే ఉన్న అక్కడ చేయి పైకెత్తిన స్త్రీ ఓ విధంగా వణుకుతున్నది. అయితే కారణం నీ బలహీనత ఏందో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? అది నీ కాలి చీలమండడం. అది నిజమైతే ఆ విధంగా నీ చేయి ఊపు. సరే, ఆయన చేయనని ఆయన ఏమి చెప్పాడు? ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతున్నారా? ఇక్కడ ఒక పురుషుడు నాకెదురుగా కూర్చుని ఉన్నాడు. అతడు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు. అతడు అది పొందుకుంటాడో లేదో నాకు తెలియదు. అతడొక విధంగా సుమారు నా వయస్సు వాడు. అతడు కీళ్ళ వాతంతో బాధపడుతున్నాడు. అతడు ఇక్కడవాడు కాదు. అతడు కాన్సాస్ సిటీకి చెందినవాడు. దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? నీ పేరేంటో దేవుడు నాకు చెప్పగలని నమ్ముతున్నావా? ఫ్రాన్సిస్ గారు, నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? అయ్యా, దాని నుండి అతడు నిన్ను దోచుకుని చూచుచు ప్రయత్నం చేస్తున్నావు. నేను ఇంకొక మనిషిని గుర్చి అని నీవు తలస్తున్నావు. అయితే నీవే నేనది చెప్పినప్పుడు నీ మీదకి ఒక విధమైన వింతైన, నిజంగా ఎంతో మధురమైన, ఆధునమైన భావన వచ్చినది. అది నిజమైతే ఇలాగు నీ చేయి ఊపు. ఇంకా నీ భార్య అక్కడ కూర్చుని ఉన్నది. ఆమె శ్రీమతి ఫ్రాన్సిస్. ఆమె కూడా కీళ్ల నొప్పితో బాధపడుతున్నది. ఆమె తన కళ్ళలో జబ్బు కలిగి ఉన్నది. ఆమె చెవులలో జబ్బు ఉన్నది. అది వాస్తవమేనా? అది నిజం. ఆమెకు ప్రక్కగా కూర్చున్న స్త్రీ, ఆమెకు ప్రక్కనే ఆమె ఒక విధమైన నరముల జబ్బు వలన బాధపడుతున్నది. అవును, లోపట ఒక బాధ ఉన్నది. అది క్లోమము జబ్బు. ఆమెకు క్లోమము జబ్బున్నది. ఆమె కూడా కన్సాస్ సిటీ నుండి వచ్చినది. శ్రీమతి గ్రెగ్. అవునది నిజం. ప్రజలారా, నేను మీకు సంపూర్తిగా పరాయవనైతే ఆ విధముగా మీ చేతులు పైకెత్తండి. నా అర్థం, అక్కడ పిలువబడిన మీరు మీ చేతులు పైకెత్తండి. నేను అపరిచితునట్లయితే అప్పుడు పిలువబడిన మీరు చేతులు పైకెత్తండి. అదేంటి? మానవ శరీరం ద్వారా ఎవరైతే దిగివచ్చినో, వచ్చి మాంసం భుజించి పాలు త్రాగినో అదే దేవుడు. యేసు చెప్పాడు, లేదా అబ్రహాము చెప్పాడు, ఆయన ఎలోహిము అని. దేవుడు శరీరధారి ఆయను. యేసు చెప్పాడు, ఆ దినమున ఉన్నదిగా ఆ యెహోవా తిరిగి మనిషి కుమారుడు ప్రవచన రూపమున ఆయన ఉన్నట్లుగా కడవరి దినాలలో మరలి వచ్చును. మీ శరీరములు మార్పు చెందుటకు కొంచెం ముందు. చూశారా? ఆ శరీరమందు శారా బిడ్డను పొందుకోలేకపోయినది ఆమెకు. అవునా? అబ్రహాము తన శరీరంలోనూ లేకపోయిను. అతని శరీరం మార్చబడవలసి వచ్చెను కుమారుని స్వీకరించుటకు. ఆ విధముగానే మనము కూడా వాక్యమును తీసుకో. ఆయన కుమారుడు. అది వాక్యము. అది మీరు నమ్ముతున్నారా? మీ తలలో ఒక క్షణము వంచుకొనండి. నిండారుగా మీ హృదయపూర్తిగా ఈ వాగ్దానాలు చేయుటకు దేవుడు యోగ్యుడు. ఆయన వాక్యము సత్యమని మీరు నమ్ముతున్నారా? ఈ సాక్షులు అబద్ధ సాక్షులని మీరు అది నమ్ముతున్నారా? ఆరంభం నుండి అది నమ్ముటకు వారికి విశ్వాసము లేదు. మీరే తీర్పు చేయువారు, మీరే పంచాయతీ చేయువారు. ప్రతి ఒక్క పంచాయతీదారుడు తన మనస్సులో నిశ్చయించుకోవలసి ఉన్నది. న్యాయ తీర్పరి న్యాయ సభలో వారి తీర్పును ప్రవేశపెట్టవలసి ఉన్నది. మార్కు 16 యొక్క దేవుని వాక్యము సత్యమై ఉన్నదని మీ మనసులో తీర్మానించుకున్నారా? మీరు అలాగినట్లయితే మీ చేయి పైకెత్తండి. నేను తెరపైకి సాక్షులను తీసుకొచ్చాను. కడవరి దినాల్లో అదే విధముగా ఇది వచ్చినది. దేవుని యొక్క వాక్యము సత్యమని రుజువు చేసినది. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం రుజువు చేసినది. నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఇక్కడే ఉన్నారు. మీ ఎదుట, మీ ఒక్కొక్కరి ఎదుట మిగతా వాటిని రుజువు చేయుటకు మీలో ఒక్కొక్కరు ఒకరి వెంబడి ఒకరు అలాగూ పిలువబడదరు. మీరు నమ్మితే
వీరిని అడుగు, ఎక్కడ పరిశుద్ధాత్మ పిలిచును వారితో మాట్లాడు. సహోదరు బ్రహ్యాం, ఇప్పుడు నీవు ఏమి చేయుచున్నావు? దానిని తప్పించుకోవటానికి ప్రయత్నించుట. భవనములో ప్రతి చోట అది జరుగుచున్నది. అది కాంతులిచ్చుట నీవు చూచెదవు. గమనిస్తున్నారా? దాంతో అది మీరు నమ్మునట్లుగా చేయుటకు నేను ప్రయత్నిస్తున్నాను. దేవుని యందు విశ్వాసముంచుడి. ఇది వ్రాయటానికి ఆయన యోగ్యుడవుతాడు. ఆయనే నిర్ధారణ చేశాడు. ఇది సత్యమైన ఆయన నిరూపించాడు. 30 సంవత్సరాల క్రితము ఆయనే అది ప్రవచించి ఈ దినమును దాన్ని రుజువుపరిచాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన దాన్ని చెప్పి ఈ దినమును దాన్ని రుజువు చేశాడు. ఆయన వాక్యమే సత్యము. దేవుని యొక్క ప్రతి మాట ఆత్మ ప్రేరితము. అందులో ఉన్నదంతా సత్యము. మరియు మార్కు 16 చెప్తున్నది, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని. పంచాయతీ సభ ఈ మధ్యాహ్నము ఈ న్యాయసభలో మీ యొక్క న్యాయ తీర్పు ఏంటి? యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడా? మీ చేయి పైకెత్తండి. మార్కు 16 సత్యమని, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అను యేసుక్రీస్తు వాక్యము సత్యమని మీరు నిజంగా ఒప్పించబడ్డారా? మీ చేతులు పైకెత్తండి. అలాగైతే సదనా నీవు వెళ్లిపోవలసి ఉన్నది. అవిశ్వాసి గారు, ఇక మాతో నీకెటువంటి సంబంధం లేదు. అనుమానితుడి గారు లేక అసహనపరుడు గారు, అది ఎంతకాలం తీసుకున్నా నాకు లెక్కలేదు, అది జరుగుతుంది. నన్ను విశ్వాసిగా నీవు పిలుచుచున్నావా? నీవు అలాగైతే నీ చేయి పైకెత్తు. నేను విశ్వాసిని. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీ మీద చేతులు పెట్టబోతున్నాను. ఇక్కడ ఉన్న మీ సంఘ కాపరులు విశ్వాసులని మీరు నమ్ముచున్నారా? మీ చేతులు పైకెత్తండి. నమ్ముచున్న సేవకులు ఎంతమంది ఎక్కడ ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. నమ్ముచున్న సేవకులను 1 నిమిషంలో ఇక్కడికి రమ్మని నేను అడగబోచున్నాను. కాపరి, అది సరేనా? సంపూర్ణము. ఈ భవనములో ఉన్న ప్రతి ఒక్క సేవకుని అనగా విశ్వసించు వారిని ఇక్కడికి వచ్చి నాతో నిలబడమని ఓ క్షణము నేను కోరుచున్నాను. నిజమైన విశ్వాసులు నేను కోరుచున్నాను. జ్ఞాపకముంచుకోండి, తయారు చేసుకున్న విశ్వాసులు కాదు, మనకు నిజమైన విశ్వాసులు కావలను. ఇక్కడికి వచ్చి వేదిక వద్ద నిలబడండి. ఒకటి జరుగుడు చూద్దాం. నీవు నాకు సత్యమును చెప్పుట నేను నమ్ముచున్నాను. ఇప్పుడు జ్ఞాపకముంచుకోనండి, ఈ సేవకులు వచ్చుచుండగా 1 నిమిషం ఎంతో నిశ్శబ్దంగా ఉండండి. నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి? ఏమి జరుగుతుంది? మీ యొక్క క్రియ నుండి ఒకరు దొల్లిపడ్డారు. సరే, మీ యొక్క క్రియ, దీని ద్వారా మీ యొక్క అభిప్రాయము తీర్పు అవుతున్నది. అది ఎంతమంది నమ్ముతారు? మీ చేయెత్తండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనా కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ కుడి చేతి ప్రక్కన నిలబడండి. ఈ ప్రక్కకి రండి. మీరు మీ యొక్క దారిలో ఉన్నవారు మీ సందు దారి కుడి చేయి ప్రక్క నిలబడండి. మీ దారికి కుడివైపుగా అక్కడ మరో కొనను ఉన్నవారు ఈ దారిన రావాల్సి ఉన్నది. సరే, ప్రార్థనా కార్డులు ఉండి ఈ ప్రక్కన ఉన్న వారందరూ ఈ దారిలో నిలబడి ఈ విధముగా కుడి చేతి వైపున, అది ఎడం వైపున అవుతున్నది. క్షమించండి, ఈ ప్రక్క మీకు కుడి ప్రక్క అవుతున్నది, అది మీ ఎడం ప్రక్క. మీ దారి నుండి ఆ విధముగా చుట్టూ రండి. ఇప్పుడు సేవకులందరూ మీరందరూ ఇటు రండి. ఇక్కడ అడ్డంగా 2 వరుసలుగా ఉండు. ఈ దారిన 2 వరుసలు ఇక్కడే, ఇక్కడే. మీలో ఎంతమంది నమ్మారు? మార్కు 16 సత్యమని నేను నిశ్చయముగా నమ్ముతున్నానని, నా చేయి మరలా దేవునికి నేను చూయించాలని ఆశపడుతున్నాను అని చెప్తూ మీ చేయి పైకెత్తండి. మీ చేయెత్తండి. అది ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ప్రార్థనా వరుసలో లేకుండా ప్రార్థనా వరుసలో ఉన్న వారికై ప్రార్థిస్తున్నవారు మనమందరము కలిసి విశ్వాసులుగా ప్రార్థిస్తున్నాము. మీ చేయి పైకెత్తండి. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, నీవు దేవుడు, నీవు మహోన్నతుడు, ఉన్నవాడవు. ఉంటిని అని కాదు, లేక నేను ఉంటాను అని కాదు, నీవు ఉన్నాను అనువాడవు. వర్తమాన కాలము నీ మార్గమున ఏ బలమును నిలవలేదు. నీవు దేవుడు, నీ వంటి వారు ఎవరూ లేరు. నీ మాటలను నీవు నిర్ధారణ చేస్తావు. ఈ న్యాయ విచారణలో ఈ మధ్యాహ్న వేళలో సాక్షుల వలన నీవు అది మాకు రుజువు చేశావు. ఈ పంచాయతీ ఇంకా ఈ న్యాయసభ ఉన్న న్యాయాధిపతుల వలన రుజువు చేశావు. న్యాయమైన విచారణ మేము ఇచ్చాము. శత్రువు ఏమి చెప్పాడో మేము తీసుకున్నాము. అభియోగం చేసిన వకీలు చెప్పినది మేము తీసుకున్నాము. అతని సాక్షులు చెప్పింది మేము తీసుకున్నాము. ప్రతివాది సాక్షి యొక్క సాక్షులతో మేమది వెనుకకు తెచ్చాము. ఈ వివరణ ఇచ్చుటకు దేవుడు తగినవాడని ఆయన రుజువు చేశాడు. ఇలాగనగా ఆయన విశ్వాసికి సఫలము చేయును, అవిశ్వాసి ఉత్పన్నము చేయు విశ్వాసుల కంటే ఎంతో మంది విశ్వాసుల ద్వారా నెరవేర్చును. అది నిజమని మాకు తెలుసు. అది నిజమని, దేవుని వాక్యమని, సత్యమని ప్రజలు దాన్ని తీర్చినట్లయితే అప్పుడే అది పెట్టబడుతుంది. ప్రభువా, అనుగ్రహము చూపుము. ఇక్కడ వరుసలో వెళ్తున్న ప్రతి ఒక్కరు, తండ్రి, ఇక్కడ ప్రజలు నిలబడి ఉన్నారు. నేను వెళ్లిపోయిన తర్వాత సహోదరు బ్రహ్యాం వారి మీద చేతులు పెట్టాడు అని చెప్పవచ్చును. అయితే ఇతరులు చేతులుచ్చినప్పుడు ఎంత హక్కున్నదో అంత హక్కు ఈ కాపర్లకున్నది. అది ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.
ఒక ప్రత్యేకమైన సమయంలో వచ్చే సువార్తికుడు వచ్చే వరకు వారు ఎదురుచున్న అవసరం లేదు. అయితే వారిపైన చేతులుంచుటకు వారి యొక్క స్వంత కాపరికి హక్కున్నది. దేవా, ఈ దినాన ఈ వరుసలో దాటుచున్న ప్రతి వ్యక్తికి అది దయచేయము. అనగా పిలువబడి రోగుల మీద చేతులుంచుటకు దేవుళ్ళు మనం అభిషేకించబడిన వారికి దయచేయము. మాకు ఇటువంటి పరిశుద్ధమైన హస్తాలు లేవని మాకు తెలుసును. అయితే మేము మా వైపు చూచట్లేదు. ఇప్పుడు ఎవరైతే దేవుని సింహాసనం ఎదుట మమ్మల్ని శుద్ధి చేసి రక్తము కాచుచున్నాడో ఆయన ఆజ్ఞను మేము గైకొనటానికి నిన్న నేడు యుగయుగం ఒక్కటి రీతికుని యేసుక్రీస్తు మా అర్పణ వైపు చూచుచున్నాము. ప్రభువా, అనుగ్రహము చూపుము. ఇక్కడ నుండి దాటిపోవచ్చున్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బాలుడు, ప్రతి బాలిక ఆనందిస్తూ ఈ వేదికను దాటి వెలుదురు కాక, మామూలుగా ఉండి ఆరోగ్యక్షేమాలతో ఉన్నట్లుగా వెలుదురు కాక, అది అనుగ్రహము చూపము. ఈ యొక్క న్యాయసభ తీర్పు ఆయన యోగ్యుడని వారు చెప్పుచున్నది. వారిప్పుడు ఇచ్చుచున్న న్యాయ తీర్పు ఇక నుండి వారి క్రియయును కాక. దేవా, మాకు దయచేయము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. సోదరు రాయ్ బోర్డర్స్ లేక ఒక పాటల నాయకుడు ఒక క్షణము నీవిక్కడికి వచ్చి నడిపించవచ్చును. మీ కన్నులు మూసుకొని ఉండుడి. మీ వరుస వస్తున్నప్పుడు వరుసలో ఉండండి. ఇక్కడికి రండి. ఇక్కడున్న ప్రతి మనుష్యుడు మనం ప్రార్థించాం. వారిని నేనెందుకు ఇక్కడ ఉంచాననగా, ఎందుకే ఇక్కడున్న మీరు ఈ దారిన వచ్చి ఇక్కడున్న వీరితో సరిగా ఉండండి. వారు బయటికి వచ్చుచుండగా, అవును సరే, వారు వెళ్లే వరకు వేచిడుడి. ఈ వరుస వచ్చే వరకు వేచిడుడి. అమ్మా, నీవు ఇక్కడే సహోదరుడా, ఇక్కడే వేచియుండు, అక్కడే వేచియుండు. అవును, ద్వారపాలకులు అక్కడ కొందరు వారికి సహాయం చేయండి. చూశారా ఈ వరుసలో వచ్చుటకు, ఈ వరుసలో బయటికి వచ్చుటకు అది చేయవలసి ఉన్నది. వారిని ఈ వరుస వారి వెంట వెళుతూ కేవలం ఇక్కడికి మీరు ఊహిస్తూ అనుకుంటూ మీరు వచ్చుతున్నట్లయితే వరుసలో బయట ఉండండి. మీరు బహుశా పాడు చేయవచ్చు. అయితే మీరు నమ్ముచూ ఇక్కడికి వచ్చినట్లయితే మీలో నుండి ఏదీ తీసుకోలేదు. దీని నుండి ఇది పరిష్కార సమయం అని ఎంతమందికి తెలుసును? వరుసలో ఉన్న మీరు ఇదే నేనది నమ్ముతున్నాను. ఇందుకు ఎటువంటి ఫిర్యాదు లేదు. అది ఇక్కడే ముగిసిపోయినది. నేను దేవుని వాక్యంను అంగీకరించుచున్నాను అని చెప్పండి. మీరు అలా కన్నట్లయితే వరుసలోకి రావద్దు. ఇప్పుడు మీరు మీ నిండు హృదయంతో నమ్ముతున్నారా? రండి. వాక్యము ద్వారా దేవుడు ఆయన బయలుపరుచుకున్నాడు. సాక్ష్య ద్వారా, న్యాయ విచారణ ద్వారా, నిన్న నేడు యుగయుగం ఒక్కటి రీతిగా ఉన్నాడనుట ద్వారా దేవుడు రుజువు చేసుకున్నాడు. రోగుల మీద చేతులుంచుడు కాక ఇక ఏది విడవబడలేదు. వారు స్వస్థత నొందుదురు. ఇక్కడే మీ కాపర్లున్నారు. వారి విశ్వాసాన్ని మీకు తెలుసు. వారు మీ కాపర్లై ఉన్నారు. ఓరల్ రాబర్ట్స్ అని మరొకరని ఇది చేయటానికి అతను మాత్రమే నియమించబడినని, అలాంటి వాడను నేనని మీరు అభిప్రాయం కలిగినట్టుకు నేను ఇష్టపడను. ప్రతి సేవకుడు చేయుటకు నియమించబడ్డాడు. ప్రతి విశ్వాసి అతడు సేవకుడైనా లేక కాకపోయినా అది చేయుటకు ఏర్పరచబడ్డాడు. నమ్మిన ప్రతి వ్యక్తి రోగులపై చేతులుంచుటకు హక్కు కలిగి ఉన్నాడు. వారు స్వస్థత నొందుదురు. మీ యొక్క కాపరి లేక ఇంకొకరు వివేచన వరమును తీసుకొందురు అని నేను చెప్పట్లేదు. అది వారు చేయకూడదు. అది వారి పిలుపు కాదు. అది చేయుటకు అది వారి పిలుపు కాదు. ఒక కాలములో అది ఒకరిది. అయితే నీ ఒక విశ్వాసిగా పిలువబడుట మనము కనుగొంటున్నాము. వారి వల్ల ఈ సూచికలు కనబడును. అది ఏ వ్యక్తిని చూయించట్లేదు. నమ్మిన వారు నీ హృదయములో నీవు అది నమ్మితివి. సోదరు రాయ్, నమ్మిక మాత్రం ఉంచుము. పాఠాన్ని నీవు నడిపించుము. ప్రతి వారు ప్రార్థనలో ఉండుడి. సేవకులు వారు వెళ్ళుచు వారిపైన చేతులు పెట్టండి. సంఘ ప్రజలు, స్నేహితులు మీరు వెళుచున్నప్పుడు మీ మనస్సులో ఒక్క అనుమానం ఉంచుకోవద్దు. అలాగూ వరుసలో నుండి వెళ్ళుడి. బయటికి వెళ్ళిపోతూ అది పరిష్కారం అయిపోయినది అని చెప్పుడి. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ దావాలో మీరే న్యాయసభలోని పంచాయతీ వారు. మీ యొక్క అభిప్రాయం కొరకై మీ చేతులు పైకెత్తారు. అర్థం చేసుకున్న వారంతా ఆమేన్ అని చెప్పండి. మీ న్యాయసమ్మతమైన అభిప్రాయాన్ని మీ యొద్దనే మీరుంచుకుని ఉన్నారు. ఇక నుండి మీరు చేయునది, మీరు సత్యం చెప్పెదరా లేదా అనున్నది మీరు రుజువు చేస్తారు. ఇక నుండి మీరేమి చేయదురో మీ తీర్పు కొనసాగిస్తుంది. అది అదే అవుతున్నది. మీరు తీర్పరి సభ సమ్మతి పంచాయతీ అవుతారు. మీరు నిజముగా నమ్మినట్లయితే అది జరగవలసి ఉంటున్నది. మీరు తయారు చేసుకున్న వారైతే అది జరగదు. కారణం అది వాక్యము ద్వారాను, దేవుని సన్నిధానము ద్వారాను, ఉన్న ప్రతి దాని ద్వారాను అది రుజువవుతున్నది. చేయవలసింది ఏదైనా విడిచిపెట్టబడినదా? ఈ మధ్యాహ్నం ఆయన ఇక్కడికి వచ్చినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరచునా? లేదు, ఆయన ఎప్పుడూ అది చేశాడు. చూశారా? ఇప్పుడు చేటుకు ఏది మిగిలి ఉండలేదు. వాక్య వలన తనకు తానుగా ఆయన రుజువుపరుచుకున్నాడు. ప్రతిదీ రుజువు చేసుకున్నాడు. నీవు చేయవలసింది ఒకటి నీ మనసులో తీర్మానించుకున్నావు. విచారణను నీవు విన్నావు. నీవు న్యాయ అభిప్రాయం వెలిపుచ్చావు. ఇప్పుడు వచ్చి నీ తీర్పును చూయించు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. మంచిది సహోదరులారా,
ప్రార్థనలో ఉండుడి. ఇప్పుడు ప్రతి ఒక్క ద్వారపాలకుడు ప్రతి వారు వచ్చుటకు అనుమతించుడి. కొంచెం ముందుగా జరిగి నిలబడండి. ప్రతి ఒక్కరు బిడ్డను ముట్టుడి. ప్రతి ఒక్కరిని తాకుడి. విశ్వాసముతో ప్రతి పురుషుడు వారిని తాకండి. మీ కళ్ళు మూసుకునండి. నమ్మిక మాత్రముంచము, సమస్తమును సాధ్యము. నమ్మిక మాత్రముంచము, నమ్మిక మాత్రముంచము, నమ్మిక మాత్రముంచము, సమస్తము సాధ్యము. నమ్మిక మాత్రముంచము. ఇప్పుడు ఈ విధంగా పాడగలరా? ఇప్పుడు నేను నమ్ముచున్నాను. ఇప్పుడే నేను నమ్ముచున్నాను. నీవలాగైతే నీ చేయి పైకెత్తు. నేను నిజంగా నమ్మితిని అని చెప్పు. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. Possible. Now I believe. Oh, now I believe. Now I believe. సమస్తము సాధ్యము. ఇప్పుడు నేను నమ్ముచున్నాను. ఓ, ఇప్పుడు నేను నమ్ముచున్నాను. ఇప్పుడు నేను నమ్ముచున్నాను. సమస్తము సాధ్యము. ఇప్పుడు నేను నమ్ముచున్నాను. కొంచెం కాలం క్రితమే, సుమారు 15 సంవత్సరాల క్రితము, ఒక బాలుడు నల్ల అంటు రోగపు అంగుడు వాపుతో చనిపోతుండగా ఒక రాత్రి ఆసుపత్రికి పిలవటము నాకు జ్ఞాపకమున్నది. అతనిలో గుండె పాడైపోయినది. బిడ్డ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయడం కొరకై తండ్రి కూటానికి వచ్చుచుండేవాడు. ఆ అబ్బాయి సుమారు 15-16 సంవత్సరాల వయస్కుడు. నేను ఎంతో పనుల భారంతో ఉన్నాను. నేనది చేయలేకపోయాను. చివరకు నీవు అది ఒకరి యొద్దకు తీసుకుని వెళ్తే తర్వాత మరి ఒకరి వద్దకు, అవునా? కనుక తండ్రి అలాగే చేస్తూ ఉండేది. ఆ సమయం వరకు చివరకు కూటము అయిన తర్వాత నేను ఆసుపత్రికి వెళ్ళాను. సరే, వైద్యుడు చెప్పాడు నేను లోపలకు వెళ్ళకూడదని. అతను చెప్పాడు, అబ్బాయికి అంటురోగపు, ఆ బాలునికి అంటురోగపు అంగుడు వాపు ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళకూడదు. నీవు వివాహితుడువు, నీవు లోపలకు వెళ్ళకూడదు. ఆ క్రిమి సోకుతుంది. నేను అతను అడిగాను, దయచేసి నన్ను లోపలికి వెళ్ళని అని. అతడు కథోలిక్ వాడు. నేను అడిగాను, నీవు క్రైస్తవుడువా? నేను కథోలిక్కును అని చెప్పాడు. నేను అడిగాను, ఒక గురువు పూజారి ఇక్కడ నిలబడి ఉండి బాలునికి సంఘం యొక్క ఆఖరి ఆచార్య కర్మలు తెచ్చుడు కొరకై ప్రయత్నం చేస్తే నీవది అంగీకరించవా? అతడు చెప్పాడు, అది వేరే విషయం. అది గురువు, నీవు వివాహితుడు. నేను అన్ని బాధ్యతలు స్వీకరిస్తానని నేను కాగితం పైన సంతకం చేస్తే అని నేను అడిగాను. నేనది చేయలేనండి అని అతడు చెప్పాడు. దయచేసి అని అడిగాను. మీకు గురువు ఎలాగో నేను అంతే వారికి అని చెప్పాను. చివరికి ఈ విధంగా నన్ను వస్త్రధారణగా చేశాడు. కుక్లక్స్ క్లాన్ నిండుగా తెల్లని వస్త్రం ధరింపచేశాడు. నన్ను లోపలికి తీసుకుని వెళ్లారు. నేను ఆ బాలు ఎదుకు వెళ్ళాను. 2-3 రోజుల నుండి అతడు స్పృహ లేకుండా ఉన్నాడు. అతని గుండె చాలా నిదానంగా కొట్టుకుంటుంది. శ్వాస సంగతి నేను మర్చిపోయాను. చాలా కొద్దిగా అరుదుగా రక్త ప్రసరణ. గుండె కొట్టుకుంటూ ఉన్నది. వృద్ధులైన తల్లి తండ్రి నిలబడి ఉన్నారు. నేను మోకరించాను. చిన్న ప్రార్థన. అతని పైన చేతులు పెట్టి ప్రభుని యేసు అని చెప్పాను. ఈ లేఖనాన్ని నేను వినియోగించాను. నీవు చెప్పావు, నమ్మిన వారి వలన ఈ సూచికలు కనబడును. ఇక్కడ తల్లి తండ్రి ఉన్నారు. వారు నమ్మినట్లుగా ఆ బాలుపై చేతులు పెట్టమని వారు నన్ను పట్టుదలతో బలవంతము చేయుచున్నట్లుగా కాదు. ఇంకా ప్రభువా, పరిహాసం కోసము కాదు నేను ఇక్కడికి వచ్చినది. ఏది బోధింపబడినదో అది సత్యమని నేను నమ్ముతున్నాను. నేను చెప్పాను, నేను ఈ బాలుని దీవించుచున్నాను. యేసుక్రీస్తు నామములో అతడు బ్రతుకును కాక. నేను లేచినప్పటికీ వృద్ధులైన తండ్రి తల్లి ఒకరినొకరు కౌగిలించుకుని, తల్లి అది ఆశ్చర్యం కాదా, అది ఆశ్చర్యం కాదా అని చెప్తున్నారు. ఆ బిడ్డ రవంతైనా మార్పు లేదు. అలాగే అక్కడ పండుకున్నాడు. నేను వారి వైపు చూశాను. ఒక చిన్న నర్స్ అక్కడే నిలబడి ఉన్నది. ఒక ప్రత్యేకమైన నర్స్. ఆమె పట్టభద్రురాలు. ఆమె అక్కడ ఉండి బాలుని గమనిస్తుంది. తల్లితో ఆమె అన్నది, మీ అబ్బాయి చచ్చిపోతున్నాడని ఎరిగి మీరేలా అలాగూ ప్రవర్తిస్తారు? పెద్దవాడైన తండ్రిని నేను గమనిస్తున్నాను. అలాగున్నాడు. 58-60 వయస్కుడు. ఆ భుజాలపైన తన చేతులు పెట్టాడు. ఒక పెద్ద తండ్రి పెట్టినట్లుగా అన్నాడు. బిడ్డా, అతడు అన్నాడు, ఆ బాలుడు చనిపోవట్లేదు. అతడు చెప్పాడు,
అన్నదామే, అయ్యగారు, ఇదేంటో నాకు తెలియదు. ఒక రకమైన గుండె సంబంధమైన ధ్వని కొలిచే సాధనమా మరేదో ఒకటి. ఈ వ్యాధి వలన అతని శ్వాస చాలా బలహీనమై పడిపోయినది. అది చరిత్రలో ఎరుగుబడలేదు. ఆ స్థితికి అది ఎప్పుడైనా వచ్చినట్లయితే అది మరలా తిరిగి వచ్చుటికే. ఆ పెద్దవాడైన ఆ పురుషుడు కళ్ళు నిలుపుకుని ఆమె వైపు చూశాడు. నేనిది ఎన్నడూ మర్చిపోలేను. అతడన్నాడు, బిడ్డా, నీవు పటం వైపు చూచుచున్నావు. అది చూచుడికే నీవు తర్బీతు పొందావు. దేవుడు చేసిన వాగ్దాన వైపు నేను చూస్తున్నాను. వారు రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఆ బాలుడు పెళ్లి చేసుకుని 3 బిడ్డల్ని కలిగి ఆఫ్రికాలో మిషనరీగా ఉన్నాడు. నీవు చూచే దాని మీద అది ఆధారపడి ఉంటున్నది. కొందరు ఇక్కడ ఉండి ఉండవచ్చును, ప్రార్థనాకారులు లేనివారు. అక్కడున్న కుమారుని అడిగాను, నానా, ఎందరో వెనుక ఉన్నారంటూ సందేహం లేదు, ప్రార్థనాకారులు లేనివారు. అలాగైతే ఎంతమంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు? మీ చేతులెత్తండి. మేము పాడుచుండగా మీరిది చేయగలరా? ఇప్పుడు నమ్మిక మాత్రం ఉంచుము. దేవుడు మీడెల మంచివాడు. మీడెల కాదా? అది విశ్వాసి అయినంత వరకు అది ఏ హస్తమైనా పర్వాలేదు. గమనిస్తున్నారా? మీరు ఒకరిపై ఒకరు చేతులు చూతారా? ఈ పాట కలిసి పాడుదాం. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నేను నిన్ను కలయ వరకు దేవుడు నీతో ఉండును. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. అలాగే నీకు దగ్గరగా ఉన్న ఒకరిపై నీ చేయి పెట్టుము. No matter what's wrong, all things are possible. He's called in Jesus' name. Now నేనిప్పుడు నమ్ముచున్నాను సమస్తమును. ఏ తప్పైనా అనవసరం. సమస్తమును సాధ్యమే యేసు నామములో. నేనిప్పుడు నమ్ముచున్నాను. నేను ఇబ్బంది ఎచ్చట్లేదు. లేదు, ఇప్పుడు నేను చేస్తాను. సమస్తమును సాధ్యమే. ఓ, ఇప్పుడు నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అది నమ్మిన వారందరూ ఇలాగున మీ చేతులెత్తండి. నేనిప్పుడు నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. మనము కలియ వరకు యేసు పాదముల యొద్ద మనము కలియ వరకు మనము తిరిగి కలియ వరకు దేవుడు మీతో ఉండుకాక. ఇప్పుడు మనం తల్లవంచుకుందాము. నిజంగా దేవుడు మీతో ఉండుకాక. చంపెడు మరణపు భయభీతుల అలలు మీ ముందున్న విజయము నుండి విజయమునకు మేము తీసుకుని వెళ్ళును. ఎక్కడైతే ఇక రోగుల కొరకై ప్రార్థన చేయమో అక్కడకు ఒక దినమున మన దేహములు మార్చబడి ఆయన స్వంత మహిమగల శరీరం వలె అగ్గును. అప్పటి వరకు మనము కలయ వరకు దేవుడు మీకు తోడైనును కాక. మనము కలయ వరకు, మనము తిరిగి కలయ వరకు దేవుడు మీతో ఉండును కాక. ముగింపు ప్రార్థనకై మనం తల్లవంచుకుందాము. ఎవరైనా ప్రార్థన చేయబోతున్నారు? ఇప్పుడు సహోదరు గిబ్సన్ మనం తల్లవంచుచుండగా